భగవంతుడు ఏకతః ఒక్కడే ఉండకుండా ఈ సృష్టి ఎందుకు చేశాడో అర్థమవుతుంది. ఆయన కూడా రుచి అనే వ్యామోహానికి లోనయ్యాడు. నాకు రుచి కావాలి, రసం కావాలి, నవరసభరితంగా ఉండాలి, ఏమిటిలా ఒక్కడే కూర్చోవడం పని లేకుండా ఆయనే తనలోంచి ఒక భాగాన్ని విడదీశాడు. అదే స్త్రీ పురుషులయ్యారు. అది స్పష్టంగా వేదం చెప్పినమాట. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి, నేను ఒక్కడిని, నాకేం దోచడం లేదు. బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకంగా అయితే బాగుండు అని భగవంతుడు సంకల్పించట. ఏదో నిర్మలంగా ఉన్నటువంటి చెరువులో అర్ధరాత్రి వాళ్ళు 1 గంటకు తరంగం లేచినట్టుగా ఆ తరంగమే లేచిందట. అదే సృష్టికి మూలం. ఇక అక్కడి నుంచి తస్మాద్వాయ తస్మాదాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అభ్య పృథివీ పృథివ్యామోషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషో అన్నరసమయక అని ఉపనిషత్తులు చెప్పారు. అలా లేచినటువంటి తరంగమే ఈ సృష్టికి మూలమైంది. అక్కడి నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, ఆకాశంలో చరిస్తేనే వాయువు అయింది. ఆ సంచారం అయితే సంచరించడానికి వాయువు ఏర్పడింది. ఆ వాయువు కాస్త సంచరించడం కారణంగా వెచ్చబడేసరికి అగ్ని ఏర్పడింది. ఆ అగ్ని చల్లబడేసరికి నీరు ఏర్పడింది. ఆ నీరు గట్టిపడేసరికి భూమి ఏర్పడింది. ఇది వేదం సృష్టికి ఇచ్చిన నిర్వచనం. పంచభూతాల నుంచి సృష్టి ఎలా ఏర్పడిందంటే ఇలా ఏర్పడింది చెప్పి. ఇక భూమి మీద మనం అంతా పుట్టాం, భూమండలం నాశనం చేసాం, అది వేరే విషయం. ఆ భూమి మీద ఓషధులు అంటే మొక్కలన్నీ పుట్టాయి. ఆ ఓషధుల నుంచే మనకు అన్నం పుట్టింది. అంచేది ఈ మనిషి ఎవరు అంటే సవాయేష పురుష అన్నరసమయ. పురుషుడు అంటే ఇక్కడ వేదంలో సాహిత్యంలో ఎప్పుడు పురుషుడు అంటే మగవాడని అర్థం కాదు, మనిషి అని అర్థం. పురుష ప్రయత్నం అన్నా, పురుషార్థం అన్నా, ఇక్కడ పురుష కన్నా పురుష సూక్తం అన్నా మగవాడు అని అర్థం కాదు, మనిషి అని అర్థం. అపార్థం చేసుకోకూడదు, అన్ని మగవాళ్ళకి చెప్పారు. ఇది మొత్తం మనిషి అని అర్థం. ఈ మనిషి అన్నరసమయగా తినేటువంటి ఆహారం వల్లనే మానవ శరీరం వృద్ధి చెందుతుంది, దానివల్లనే నశిస్తుంది కూడా. ఆ అన్నం వల్లనే పెరుగుతుంది. ఆ అన్నంలో మనలో ఉండేటువంటి మృత్యు బీజాలను కూడా పెంచుతుంది. వృద్ధాప్య బీజాలు, యవ్వనపు బీజాలు, వృద్ధాప్య బీజాలు, మృత్యు బీజాలు అన్నీ వృద్ధి చెందుతాయి ప్రతిరోజు. అవన్నీ అన్నం వల్లనే జరుగుతాయి. మరి అన్నం తినక తప్పదు. శరీరం పెరగాలంటే అన్నం తినాలి. ఆ అన్నంతో పాటే ఆ అన్నమే ఏం చేస్తుంది, వార్ధక్య బీజాలని, మృత్యు బీజాలను కూడా పెంచుతుంది. మొత్తమే దిగిపోయేలా చేస్తుంది. దిక్కుంటాయంటే ఎలాగే వేదిక మీద మాట్లాడేటప్పుడు గంట ఇస్తారు, అవకాశం 2 గంటలు ఇస్తారు. తెల్లవారు మాట్లాడతానంటే ఎవడు ఉంటాడు, ఒక్కడు ఉండాలి. ఇప్పుడు అప్పుడు దిగాలి కదా. జీవితం కూడా ఒక వేదిక. ఇది వేదిక ఎవరి ప్రజ్ఞ వానిది అన్నాడు రసరాజానికి వెళ్ళి. ఇది వేదిక ఎవరి ప్రజ్ఞ వానిది. మన ప్రజ్ఞతో మనం ప్రదర్శిస్తాం జీవితం అనే వేదిక మీద. ఎదుకొని అసమర్థుడు జీవయాత్రలో సాగుతుంది. ఏదైనా కానీ ఎప్పుడైనా దిక్క తప్పదు. బాగా నటించిన వాడు ఇద్దరిని దింపేస్తారు. బాగా నటించిన వాడు జనమే దింపేస్తారు, నటించిన వాడు వాడే దిగిపోతాడు నీరసం వచ్చి. ఏదైనా దిగిపోక తప్ప. అందుకని ఇది ఒక వేదిక అనుకుంటే ఈ సృష్టి ఒక వేదిక అంటే దాని మీద మనం ప్రజ్ఞ ప్రదర్శించాలంటే రసస్వరూపం అర్థం కావాలి. అందుకే అమ్మవారి నామాల్లో కూడా రసజ్ఞ రససేవధి రంజని రమణి రస్య రణత్కింకిణి మేఖల అంట. అమ్మవారి స్వరూపం రస్య, రసస్వరూపం. రసజ్ఞ, ఆవిడకి రసం అంటే ఏమిటో, రుచి అంటే ఏమిటో తెలుసు. రససేవధి, లావణ్య సేవధి అన్నట్టుగా రసస్వరూపానికి సంపూర్ణమైన నిలయం, ఆస్థానం అమ్మవారు లలితది. అంచేతను భోజనానికి పరిపూర్ణత వచ్చిందమ్మా. ఎప్పటికప్పుడు కొత్త రకమైన పదార్థాలు ఏవో చేసి పెట్టడం వల్ల మాకు ఇంత ఆసక్తి ఏర్పడింది. అసలు ముందు తిండి మీద ఆసక్తి ఉంటే జీవితం మీద కూడా ఆసక్తి ఉంటుంది. ఏలో జనని కరాగ్రమలో నలభీములు దాగియుండిరు. నీ చేతి గోళ్లలో బహుశా నలుడు భీముడు దాక్కుని ఉంటారమ్మా అని అంటే నీ వాళ్ళ ఎంత బాగా ఉండారని 40 పాకం అని పేరు ఇచ్చిన మా అమ్మ వంట ముందు అది బాలా దూర్, మా అమ్మ కాలి గోటికి కూడా వాళ్ళు పనికిరాని చెప్పేసాం, తీర్మానం చేసి. ఇంతకీ ఈ తిండంతా దేనికి, ఈ భోజనం అంతా దేనికంటే తినేసి పడుకోవడానికి కాదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతేనా? దీనికోసం అయితే జీవితం ఎందుకు? పని లేక బతకడం కోసం తినాలి కానీ తినడం కోసం ఎవడు బతకడు కదా. ఆ జీవిత లక్ష్మి తినుట అని ఎవడు ప్రకటించలేదు ఇంతవరకు. ఇదంతా ఎందుకు అంటే జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదోచే ఒకే ఒక పదార్థం నుంచి ఈ సృష్టి అంతా ఏర్పడి ఇంత వైవిధ్యంతో ఇంత విభిన్నంగా మనకు కనపడుతుంది. కాబట్టి మళ్ళీ ఈ వైవిధ్యం నుంచి, ఈ విభిన్నత్వం నుంచి ఆ ఒకే పదార్థానికి చేరుకోవడమే సృష్టి ధర్మం, సృష్టి లక్ష్యం. ఒకటి నుంచి ఇది వచ్చింది, మళ్ళీ ఒకటి పెట్టాలి. ఏకం అనే పదార్థం నుంచి ఏర్పడింది, ఒకదాని నుంచి ఏర్పడింది, మళ్ళీ అద్వైత సిద్ధి పొందాలి. దానికే మనవాడి జీవితాన్ని 4 భాగాలు చేయమని. శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. మొదట జీవితం 100 ఏళ్ళు అనుకుంటే
ఫ్రాన్స్ వాళ్ళ కాకపోయినా మనకి 100 ఏళ్ళు అనుకుంటే శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియో అంటున్నారు కదా. అందుకని శతమానం భవతి అనుకుంటే 25 ఏళ్ల లోపు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎన్ని విద్యలు నేర్చుకోగలరో అన్నీ నేర్చేసుకోవాలి. పెళ్ళయ్యాక చదువుకుందామంటే కుదరదు, వివాహం విద్యనాశాయ అన్నారు, కుదిరి మనకి. అందుకని 25 ఏళ్ల వరకు బ్రహ్మచర్యం విద్యాభ్యాసానికే కేటాయించాలి. ఆ విద్యాభ్యాసంలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఆడ మగ కూడా. ఇవాళ జరుగుతున్న ప్రమాదమే, ఆడ మగ ఒక చోట చదువుకుంటున్నారు బాగానే ఉంది, చదువు కంటే ఎక్కువ మిగిలిన వ్యవహారాలు ఎక్కువే. ఇదివరకు కళాశాలల్లో ఉండి ఇప్పుడు పాఠశాలకు కూడా పాకి. ఇక ముందు బిడ్డలు పుట్టగానే ఆసుపత్రికి కూడా పాకుతాయి ఈ భ్రమకలాపాలు. పుట్టగానే పువ్వు పరిమళించిందని పుట్టగానే వీళ్ళిద్దరూ ప్రేమించేసుకుంటారు బెడ్స్ మీదే, ఈ శిశువు ఆ శిశువు. ఆ పరిస్థితి చూస్తుంది. ఎప్పటికీ 9వ తరగతి 8వ తరగతికి బాకీగా కిందకి వెళ్ళమని ఏం లేదట. ఆ జాగ్రత్త పడాలి. అందుకే మన వాళ్ళు ఆడవాళ్ళకి విద్య నేర్పినా మగవాళ్ళకి విద్య నేర్పినా వీళ్ళకి విద్య ఇంట్లో నేర్పారు, వాళ్ళకి విద్య అరణ్యంలో నేర్పారు. ఎల్లాగా కలుసుకునే అవకాశం లేకుండా చేశారు. కలుసుకుంటే చదువు సాగదని బాగా తెలుసు. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ అని పెట్టారు, పోయే మిగిలింది, ఎడ్యుకేషన్ పోయి. వీరు కో అన్నారు, వారు కో అన్నారు, ఇద్దరు ఎప్పుడో ఒక్కరో కో అన్నారు. 20 ఏళ్ల యవ్వనంతో మిసమిసలాడిపోయే అమ్మాయి పక్కన కూర్చుంటే మగాడు తినగా ఎందుకుంటాడండి అజ్ఞానంగా. వాడు వయసు ఉండనిస్తుందా? వాడు ఏమైనా వశిష్ఠ మహర్షి, వామదేవ మహర్షి? మన అజ్ఞానమైన మాటలు ఇవన్నీ. విదేశీ వ్యామోహానికి లోనై తప్పే ఉందండి, కలిసి చదువుకుంటే తప్పే ఉందండి, భయం పోతుందండి, బెరుకుతనం సిగ్గు బిడియం అన్నీ పోయాయి. బెరుకుతనం పోతే పర్వాలేదు, అసలు సిగ్గు పోయింది, బిడియం పోయింది, ఏమీ అన్నీ పోయాయి. ఎవరు ఏమీ చెప్పడానికి వెళ్ళదు. తల్లి చెబితే తప్పు, తండ్రి చెబితే తప్పు. డాడీ నీకేం తెలియదు, మమ్మీ నీకేం తెలియదు. డాడీకి మమ్మీకి తెలియకుండానే వీళ్ళు పుట్టేశారు. ఎవరు పెద్దవాళ్ళు ఏం చెప్పడానికి వీల్లేదు. మమ్మల్ని అయితే నోరు మూసుకోమని చెప్పేవారు. అప్పటి నుంచి కూర్చుని మరి ఇప్పటివరకు తెలవలేదు. మా నాన్నగారితో మాట్లాడడానికి 2 రోజులు రిహార్సల్ వేసేవాళ్ళం, పెద్దలు ఎక్కి, అంత భయంగా ఉండి. అది మళ్ళీ మా అమ్మను ముందు పంపించి పైలట్ కింద గొప్పడకపోయినా కనీసం కొట్టరు అనే విషయం తెలుసుకుని అప్పుడు నెమ్మదిగా కొనిగేవాడు. ఇప్పుడు ఇదేం లేదు, తండ్రి నెత్తిమి ఎక్కుతున్నారు. తండ్రి అంతకంటే గారాబం చేస్తున్నాడు. పూర్వం విద్య లేకపోలేదు, ఎవరికి అవసరమైన విద్య వాళ్ళు నేర్పారు. భారతీయ స్త్రీలకు విద్య లేదంటారు, ఇంతకంటే తప్పుడు మాట ఇంకోటి లేదు. కైకేయీ దేవికి రథసారథ్యం వచ్చు, అప్పుడే కదా ఆయన వరాలు ఇచ్చింది. సత్యభామకి రథసారథ్యం కాదు, యుద్ధం చేయడమే వచ్చు. క్షత్రియ స్త్రీకి యుద్ధం చేయడం ముఖ్యం, సారథ్యం ముఖ్యం. హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ ఆవిడకి ఎందుకండి? MBA MCA MTech అవన్నీ సత్యభామకి దేనికి పని లేక. అదే విద్య. MTech చదివితేనే విద్య, MBA చదివితేనే విద్య, MCA చదివితేనే విద్య. వంట చేయడం విద్య కదా, నలుగురికి వడ్డించడం విద్య కదా. వంట అంటే విద్య ఒప్పుకోరండి, హోటల్ మేనేజ్మెంట్ అంటే ఒప్పుకుంటారు. క్యాటరింగ్, కుకింగ్, కొత్త మాటలనే వాడాలి. చాకలి పని అంటే నామోషేయండి. MA వాషింగ్ అంటే ఒప్పుకుంటారు. MA వాషింగ్ కాదు, మరి అది చాకలి పనేగా అనకూడదు. చాకలి అనకూడదు, వాషింగ్ అనొచ్చు. క్షౌరం అనకూడదు, బ్యూటీ పార్లర్ అనొచ్చు. క్షౌరశాల అంటే తప్పు, బ్యూటీ పార్లర్ అంటే అక్కడ జరిగేదేదే. క్షౌరానికి ఇంటికి అతను వచ్చినప్పుడు 10 రూపాయలు పుచ్చుకునేవాడు, ఇప్పుడు 1000 రూపాయలు పుచ్చుకుని క్షౌరం చేస్తున్నాడు. ఆడ మగ ఇద్దరికి చేస్తున్నాడు. మంగళవారం శుక్రవారం కూడా లేదు, ఎంత పవిత్రంగా ఉన్నామో. అమావాస్య లేదు, ఆదివారం లేదు, మొత్తం అందరూ కత్తిరించుకుంటారు. ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుదామని 10 ఏళ్ళుగా చూస్తున్నా. జడ కనపడితే అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి. అటు వేసిన కొత్తిమీర, ఇటు వేసిన కొత్తిమీర. అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు, కొత్తిమీరే. అటు పడదు, ఇటు పడదు. లేక నేను ఏడుస్తున్నాను, ముందువాడు కత్తిరించుకుంటాడు. ఈ అనాచారాలన్నీ ఎందుకు వచ్చాయండి? ఏది విద్య ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళు కొత్తగా ఫ్యాషన్ టైలరింగ్ విద్య, ఫ్యాషన్ డిజైనింగ్ విద్య. ఇదే పూర్వం మన వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి కుట్టు పనులు నేర్పితే ఆడవాళ్ళని వంటింటి కుందేళ్ళు చేశారు, వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు వంటింటి కుందేళ్ళగా కుంటింటి పందేళ్ళు అయ్యారు. ఇప్పుడు ఏమైనా చేసింది అంటే నువ్వు ఇంగ్లీష్ పేర్లు పెట్టి బజార్లో నేర్పితే అది విద్య, ఇంట్లో మర్యాదగా నేర్పితే విద్య కదా. ఎంత అజ్ఞానం అండి మంది. ఇంగ్లీష్లో నేర్పితే విద్య, సంస్కృతంలో నేర్పితే విద్య కదా. సంస్కృతం అంతా గుడ్డుమాసిన భాష అయిపోయిందా? మనకున్న భయంకరమైన అజ్ఞానం ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళ పాలన కారణంగా ఇంగ్లీష్ అంతా శాస్త్రీయం, సంస్కృతం అంతా హిందూ మతం. అది మతం. సంస్కృతంలో ఉంటే అది మతం, ఇంగ్లీష్లో ఉంటే మాత్రం అది శాస్త్రీయం. అది మతమైనా సరే, గుడ్డి మాట అయినా సరే, అది విజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని ముందు భారతీయ మహిళలు పిల్లలకి నేర్పాలమ్మా, ఈ అజ్ఞానం నుంచి బయటపడమని నేర్పాలి. మన మాతృభాష తెలుగు అవుతుంది, మనం గౌరవించే భాష సంస్కృతం అవుతుంది. యావత్ ప్రపంచానికి మూలమైన భాష సంస్కృతం అవుతుంది. ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చిందండి? మన ప్రాణాలు చేయడానికి
ఇవాళ అది గొప్పదైపోయింది మొత్తం. అది ఒకటే వస్తే పర్వాలేదు, దాంతోపాటు చాలా వచ్చాయి. అది మొత్తం నాగరికతను ధ్వంసం చేసి. అందుకని ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి ధన్యో గృహస్థాశ్రమ అని హెడ్డింగ్ పెట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం, ఓ శీర్షిక పెట్టి. లేకపోతే ఈ కర్మ ఈ దేశంలో గృహస్థాశ్రమం గురించి మొగాడు చెప్పడం పెట్టండి కర్మ, దీనికి ఆడవాళ్ళు చెప్పుకోవాలి. కానీ గృహస్థాశ్రమం అంటేనే ఆడది. గృహిణి గృహం వచ్చింది, గృహిణి పురుషగా వచ్చింది అని అవడాలేదు. గృహిణి గృహం వచ్చింది, గృహం అంటేనే ఇల్లా. ఓ ఇల్లా అని మాట్లాడాలి, నేను మాట్లాడటం ఏంటి? చెప్పవలసిన పరిస్థితి వచ్చిందా? అందుకని మనం అంతిమంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే కుటుంబ జీవనం ద్వారా మళ్ళీ జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా కావచ్చు. అంతా ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. దానికి జీవితాన్ని 4 భాగాలు చేసి 25 ఏళ్ళు ఆడ మగ ఇద్దరిని ఎవరికి ఎక్కడ వీలైతే ఎక్కడ తల్లిదండ్రుల ద్వారా కానీ ఆచార్యుల ద్వారా కానీ రకరకాల పద్ధతుల ద్వారా అన్ని శాస్త్రాలు నేర్చుకోమని చెప్పారు. ఎవరిని అభ్యంతరం చెప్పారు. యౌవనే విషయేషిణాం. ఆ తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించి 25 ఏళ్ల పాటు సమస్త భోగాలు అనుభవించమని చెప్పారు. ఆ భోగాలకు అవసరమైనటువంటి శృంగార సంబంధమైన భంగిమలు వివరిస్తూ 84 భంగిమలు వివరిస్తూ వాత్స్యాయన కామసూత్రాలు రచించిన ఏకైక జాతి అభ్యుదయ జాతి భారత జాతి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 84 భంగిమలు శృంగార భంగిమలతో వర్ణించి రచించిన వాత్స్యాయన కామసూత్రాలు రచించి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి వాత్స్యాయనుడు ఆ జన్మ బ్రహ్మచారమ్మ. ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఆయనకి స్త్రీ స్పర్శ తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఆయన కామసూత్రాలు రచించాడు. అది నా భారతదేశం, అది నా భారతదేశం. యోగ దృష్టి, యోగ దృష్టి. ప్రతిదాన్ని అనుభవించక్కర్లేదు, చూస్తే సార్. ఒక తపస్సు చేసిన వాడికి తెలియని విషయం అనేది. మనకు ఆ తపస్సు తెలియకే ఏడుస్తాం. ఏకాంతమే తెలియదు, మౌనమే తెలియదు, ధ్యానమే తెలియదు, ముందు నోరు మూసుకోవడం తెలియదు. ఇంక తపస్సులు ఏం తెలుస్తే? తపస్సుకు ముందు ధ్యానం, ధ్యానానికి ముందు మౌనం, మౌనానికి ముందు కాస్త ఏకాంతం. అసలు మనం ఏకాంతంగా గడపలేము ఇవాళ. ఏమిటో నలుగురు లేదే నాకు దోసదు, అదో వ్యాధి, డాక్టర్ చూపించుకో. నలుగురు లేదే నీకు దోసదు అంటే నలుగురు జడగొట్టాలి తీసుకొచ్చి. కూర్చోలేవనగా ఒక్కతు అబ్బాయి ఎవరన్నా పిలవడం ఎక్కడ? ఆశమ్మ పోషమ్మ, ఆత్మస్థుతి పరనంద, ఆహాహా ఈ 2 గంటలు అయ్యాక అన్నీ మాట్లాడుకుని ఇంకా మనం చేసేది ఏముంది అయితే మరి ఈ గంట 2 గంటలు ఎవరి స్వార్థం కోసం వాడు. అందుకే ఏ భోగాలకి, ఏ లైంగిక భోగాలు సహా వేటికి మన సంస్కృతి అభ్యంతరం చెప్పారు, పైగా ప్రోత్సహించింది. ఎవరే విశేషణం, ఎవరిలో అనుభవించబోయే బాబు ఎవరు వద్దన్నారు. కానీ దానికి ఒక పరిమితి ఉంది కదా, 50 ఏళ్ళు దాటి వెంటనే వార్తకి మునివృత్తినా. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా దాటే అంటే ఇక వార్ధక్యం వస్తుంది క్రమంగా. ఇంకా 50 ఏళ్ళు దాటాక పుట్టినరోజున 52 వచ్చింది, 56 వచ్చింది అనకూడదు. 56 వెళ్ళే ఏం చేసుకోవాలి, వెళ్ళే ఏం చేసుకోవాలి. పుట్టిన వచ్చింది ఇంకేం వస్తాయి, ఇంకొచ్చి వస్తుంది. ఇంకా 55, 56, 57 వచ్చింది, ఇంకో రావడం కాదు. ఇక్కడ మైనస్ కౌంట్ డౌన్ మొదలు పెట్టా. 72 ఏళ్ళు పూర్ణాయుర్దాయం. భారతీయ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 72 ఏళ్ళు పూర్ణాయుర్దాయం. ఎందుకంటే శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. 1000 నాడులకు 1 సంవత్సరం లెక్క జంజు శాస్త్రం ప్రకారం. అందుకని 72 ఏళ్ళు పూర్ణాయుర్దాయం. జాతకంలో పూర్ణాయుర్దాయం అన్నారంటే 100 కాదు, 72. 72 ఏళ్ల కంటే ఎక్కువ బతికిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎల్ఐసి బోనస్ ఇచ్చినట్టు లెక్క. సంతోషించాలి. అప్పటికి అందుకోవాలి జీవిత తత్వం అనేది. అందుకోకపోతే వృధా. అది అందుకోవడానికి ఏం చేయాలి? మెట్టు మీద మెట్టెక్కినట్టుగా 25 ఏళ్ళు బ్రహ్మచర్యంతో గడిపి విద్యలన్నీ నేర్చుకుని 25 ఏళ్ళు విషయోపభోగాలన్నీ అనుభవించి ఆర్థికంగా ఏదో ఉద్యోగమో వ్యవసాయమో వ్యాపారమో ఏదో ఒకటి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుని ఆ పైన 50 ఏళ్ళు దాటాక వార్తకే మునివృత్తీనాం. 50 నుంచి 75 వరకు, 72 ఏళ్ళు దాటే వరకు మునివృత్తీనాం. మౌనంగా ఉండు, మౌనంగా ఉండు. మునే కర్మ మౌనం. 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి కుటుంబ వ్యవస్థ. వీలైనంత మౌనంగా ఉండాలి, వీలైనంత మౌనంగా ఉండాలి. కొడుక్కి పెళ్లి చేసాం, వాడి సంగతి కోడలు చూసుకుంటుందమ్మా, నీకు అనవసరం, వదిలేయాలి ఆ విషయం. ఏమిటో పెళ్లి చేశాం కానీ మనం అసలు పట్టించుకోవడమే లేదు. ఇంక సాగదీయద్ది ఇక్కడ. పట్టించుకోరు, పట్టించుకోకపోవడానికే చేశాం. ఇంకేమిటి పట్టించుకునేది? ఆమోదం చేసింది మనమే, పెద్ద క్యాటరింగ్ ఇచ్చింది మనమే, కళ్యాణ మండపం మాట్లాడింది మనమే, అందరినీ పిలిచింది మనమే, పట్టించుకోలేదని ఏడుస్తున్నది మనమే. చేసుకునే వరకు వాడి ప్రాణం తీసింది మనం. ఒకటి వాడికి ఏదైనా 30 ఏళ్ళు ఆలస్యం అయితే ఇంకెప్పుడు రా అని తెరవేసి చేసేసింది మనం. కోడలు రాగానే 10 రోజులు గొడవట్టేసింది మనం. ఇదంతా అహం అండి. అత్తైనా, కోడలైనా, అల్లుడైనా, తోడలుడైనా, ఎవరైనా రాజకీయ నాయకుల పదవులు సహా సమస్తం అహం అండి. దీని వెనకాల ఉండేది అహం. నేనుండాలి. ఒక పెద్ద నాయకుడు తన పార్టీ వాళ్ళకి చెబుతూ ఉంటాడు కూర్చోబెట్టి, పార్టీలో వాళ్ళందరూ ఒక కుటుంబంలో ఉండాలి. ఈయన మాత్రం కుటుంబమే పార్టీ అనుకుంటాడు. ఇక అక్కడి నుంచి రోజు తనలే. ఖచ్చితంగా మనం ఒకటి అనుకుంటాం అంతే. వేదంలో ఇప్పుడే చెప్పారు, ఇవన్నీ పనికిమాలిన ఆనందాలయ్యా.
11 రకాల ఆనందాలు. మనుష్యానందం ఏం చెప్తారంటే, సత్యేయం పృథివీ సర్వావిత్తస్య పూర్ణాస్యాత్ సయేకో మానుష ఆనందక. ఈ భూమండలం మీద ఉండేటువంటి పంట అంతా ఒక్కడే అనుభవిస్తే, ఈ భూమండలం మీద ఉండే ధనధాన్య సమృద్ధి అంతా ఒక్కడే అనుభవిస్తే, ఈ భూమండలం మీద ఉండేటువంటి పదవులు పీఠాల భోగాలన్నీ ఒక్కడే అనుభవిస్తే, ఆ ఆనందం ఒక ముష్టివాడి చేతుల్లో 5 రూపాయలు బిళ్ళ పడినప్పుడు కాలివాడికే వాడి ఆనందం ఎంతో ఇది అంతే అన్నాడు. ఇది ఏక మానుషానంద. ఆ మానుషానందానికి 100 రెట్లు మనుష్య గంధర్వానందం, దానికి 100 రెట్లు దేవగంధర్వానందం, దానికి 100 రెట్లు దేవతల ఆనందం, దానికి 100 రెట్లు ఇంద్రుని ఆనందం, దానికి 100 రెట్లు బృహస్పతి ఆనందం, దానికి 100 రెట్లు ప్రజాపతి ఆనందం. అన్నిటికంటే గొప్పది ఆ దానికి 100 రెట్లు అయింది సయేకో బ్రహ్మానందక. అన్నిటికంటే గొప్ప ఆనందం బ్రహ్మానందం. అందుకే లలితా సహస్రంలో స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతికి చతుర్ముఖ బ్రహ్మానందం సహా అన్ని ఆనందాలు కూడా ఆత్మానందం ముందు దిగదుడిపారు. మనిషి అంతిమంగా ఆత్మానందాన్ని పొందాలి తప్ప ఇంక ఏ ఆనందాలు పొందినా అవి ఆనందాలు కావండి. దానికోసం చేయవలసిన అభ్యాసం 25 ఏళ్ళు శాస్త్రాభ్యాసం చేయాలి. 25 ఏళ్ళు కుటుంబం ఏర్పాటు చేసుకుని దానికోసం కష్టపడడం, పిల్లల్ని పెంచడం, చేయడం అన్నీ చేయాలి. అప్పుడు కానీ వేదాంతం వంట పట్టదు. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేయగానే ఇద్దరికి కాదా. అటువంటిప్పుడు 80 ఏళ్ళు కూడా ఎంగులకి అవమానమే. అంటే మనం ఉన్న స్థితిని ప్రేమించలేకపోతున్నాం, లేని స్థితిని కోరుతున్నాం. జీవితంలో దరిద్రానికి మొత్తం ఇది ఎక్కువ. నువ్వు వృద్ధుడని చెప్పు, వృద్ధుడుగానే బతుకు. ఎందుకు యంగ్ అవ్వాలని చూస్తున్నావు నువ్వు? ఎందుకు ఎంగులకి కనుక ఈ అంటావు, మురిసిపోతావు, బుద్ధి లేదని చెప్పు. నేనంత ముసలన్నాయ నీకు ఎంగా ఎలా కనపడుతున్నావు అని అడుగు. అది వేదాంతం. స్పష్టంగా నీ వయసు నువ్వే చెప్పడండి. ఇంకా తగ్గించేస్తాడు. పైగా రిజిస్టర్లో ఎక్కువేశారంటాడు. ఇదో అబద్ధం మళ్ళీ. ఎందుకు ఎక్కువేస్తే మాత్రం ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నువ్వు పని పట్టుకుని చెప్పాలి. ఎందుకని ఇంకా ఏదో పామేసుకుందాం. ఏం పామేసుకుంటావు? పూసుకున్నావు, రాసుకున్నావు. యమధర్మరాజు నీ కోసం రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కాంక్షలు మనిషి నుంచి పోవాలి అంటే ఖచ్చితంగా వేదాంతం చెబుతుంది. యోగియానాంతే తనుత్యుజం. 70 ఏళ్ళు దాటే యోగ మార్గంలో శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండవయ్యా. నువ్వు ఆడా మగ పేద గొప్ప నాకు అనవసరం. వదిలేయి. ఏం అడిగినా నా వల్ల కాదని చెప్పు, నేను చెప్పనని చెప్పు. మౌనంగా ఉండు, ధ్యానంలో ఉండు, తపస్సు చేయి. నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ. ఈ నామం తప్ప నాకు ఇంకోటి తెలియదని చెప్పి ఎవరు అడిగినా సరే. బొమ్మ ఏదైతే అదో. ఇది 4 దిశలుగా సూచన చేశారు, 4 దశలు. ఇందులో ముఖ్యమైనది గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమంలోన వేదాంతం ఎందుకు బాగా అర్థమవుతుంది అంటే, భమ్మెరపోతన గారు భాగవతంలో శివప్రార్థన రూపంలో చెబుతాడు. కుటుంబ నిర్వహణ ఎలా ఉండాలో, ఎలా ఉంటే గృహస్థాశ్రమం బాగా నడుస్తుంది. వ్రాలిన భక్తి మృక్యతను అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్ వ్రాలిన భక్తి మృక్యదా. నా మనస్సును నీ పాదాల మీద పెట్టి నమస్కరిస్తున్నాను పరమేశ్వర. రాలిన భక్తి మృక్యత అవారిత తాండవ కేళికిన్ దయాశాలికిన్ శూలికిన్ శిఖరజాముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్ అని 8 లక్షణాలు చెప్పాడు. ఆ 8 మొత్తం గృహస్థాశ్రమం యొక్క నిర్వహణ అంతా అవారిత తాండవ కేళికిన్. దంపతులు ముందు గ్రహించాల్సిన విషయం, పెళ్ళి అవ్వగానే ఏదో ఇంకా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఊహించి ఎలా ఉంటుందో 40 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. అది ఏమి పెద్ద ఆనందదాయకమైన ఆశ్రమం అని చెప్పాలి. అనేక ఇబ్బందులు ఉండేది. అది ఒక తాండవం, బ్రహ్మాండమైన తాండవం. ఈవిడైనా ఆడేస్తుంది తాండవం, వాడైనా ఆడేస్తాడు, ఎవడొకడు ఆడేస్తాడు. ఎవరికి వీలైతే వాడు ఆడేస్తారు. ఆదివారం అయితే ఇద్దరు ఆడేస్తారు. అది పరమేశ్వరుని తాండవం లాగా అవారత తాండవం. తాండవంలో ఎప్పుడు ఒక కారు ఇటుపోతుంది, ఒక కారు అటుపోతుంది, ఒక చెయ్యి ఇటుపోతుంది. జటాకటాక సంభ్రమ భ్రమన్ని లింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగజ్వలలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని కుచగ్ర చిత్రభద్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ అఖర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్వరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజంతకం ధకంతకం తమంతకంతకం భజి జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వస వినిర్గమక్రమ స్ఫురత్ కరాల భాలహ వ్యవాట్ ధిమిధ్వనం మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః.
ఇది ఒక ప్రచండ తాండవం. దీనికి అర్థంతో నిమిత్తం లేదు. ఆనందించి చప్పట్లు కొట్టారు లేదా? ఎవరికేం అర్థమైంది? నాకే అర్థం కాదు. గృహస్థాశ్రమం అంటే ఏమీ అర్థం కాదు. ఎందుకు చేసుకున్నామో అర్థం కాదు, ఎందుకు పిల్లల్ని కన్నామో అర్థం కాదు, వాళ్ళకి ఎందుకు పెళ్ళిళ్ళు చేసామో అర్థం కాదు. కానీ ఏదో ఆనందం. అందుకే తాండవం నడిపోతుంది. తాండవం ఏమర్థమైంది? కొట్టేసారు చప్పట్లు పెద్ద. ఒకడు వచ్చి వేదిక మీదకి అర్థం చెప్పండి, నేనే వణుకుతా. కానీ బాగుంది అంతే, వినడానికి బాగుంది. పెళ్లి కూడా అంతే, వినడానికి బాగుంటుంది. బాధ్యతలు బాగా మోగుతాయి, 16 రోజులు మోగుతాయి, తర్వాత వీడి వీపు మీద మోగుతాయి. అదే గృహస్థాశ్రమం. తాండవకి వెళ్ళారు. తాండవం బ్రహ్మాండమైన తాండవం అయిపోతుంది. అఖండ తాండవం. జాగ్రత్తగా ఉండి, బీ ప్రిపేర్, తయారుగా ఉండి. దాన్ని తప్పించుకుందామని చూడక. భారత తాండవ కేళికి దయాశాలి. అందులో తల్లిదండ్రులు ఇద్దరు ఎలా ఉండాలంటే దయాశాలురే ఉండాలి, లేకపోతే పిల్లలతో సరిగ్గా ఉండలేరు. పసిపిల్లల పట్ల చాలా దయగా ఉండాలి. 5 ఏళ్ల వరకు పిల్లాన్ని దేవుళ్ళ చూడమన్నారు. దైవవత్ పంచవర్షేషు దశవర్షేషు దాసవత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేది. శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది. ఇది అనుసరించకపోవడం వల్లే మనం దుఃఖపడతాం. శాస్త్రం తెలియక కాదు, అనుసరించకపోవడం వల్ల. దైవవత్ పంచవర్షేషు 5 ఏళ్ళు వచ్చే వరకు అమ్మాయినైనా అబ్బాయినైనా దేవునికి సపర్యలు చేసినట్టు చేయాలి. వాడికి సేవలు చేయాలి. షోడశోపచారాలు. కాళ్ళు కడగడం అంటే పాద్యం అనుకోవాలి, చేతులు కడగడం అంటే అర్ఘ్యం అనుకోవాలి. హస్తయో హత్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి. అన్నం పెడుతున్నామంటే నైవేద్యం సమర్పయామి. ఓ కుంభం లాగిస్తాడు అనుకోవాలి అంతే. వాడికి పడుకోబెడుతున్నామంటే పవళింపు సేవ అనుకోవాలి. వెంకటేశ్వర స్వామికి పాడినట్టే పాట పాడాలి. వాడికి స్నానం చేస్తుంటే అభిషేకం అనుకోవాలి. వాడు ఎలా ఉన్నాడని వాడు చుట్టూ తిరుగుతుంటే ప్రదక్షిణం సమర్పయామి అనుకోవాలి. దేవుడికి ఉపచారాలు చేసినట్టే భావించాలి. 5 ఏళ్ల వరకు పిల్లల్ని ఆడపిల్లైనా మగపిల్లడైనా అలాగే పెంచాలి. వాళ్ళు ఏం చేసుకోలేరు, వాడికి తెలియదు. ఇక తల్లి తండ్రి స్వయంగా చేస్తుంటే ఆ మృదుస్పర్శ కారణంగా, ఆ ఆర్ద్రత కారణంగా ప్రపంచంలో వారెవరికి అపకారం చేయరండి. 8 ఏళ్ల లోపు తల్లిదండ్రుల యొక్క మృదుస్పర్శ అందుకున్న పిల్లలెవరు హత్యలు చేయరమో అత్యాచారాలు చేయరు. అనుమానమే లేదు ఆ విషయం. హత్యలు చేయరు, అత్యాచారాలు చేయరు. వాళ్ళకి ప్రేమ స్పర్శ తెలుసు. ఈ రాక్షస ఆలోచనలు వాళ్ళకి రావు. వాళ్ళు ఎందుకు వస్తున్నాయంటే 3 ఏళ్ళు దాటకుండా తీసుకెళ్ళి స్కూల్లో బారేస్తున్నారు, హాస్టల్లో బారేస్తున్నారు. ఆలోచించండి. 4 ఏళ్ల లోపు వాడిని హాస్టల్లో బారేయడం తప్పు కానప్పుడు వాడికి 40 ఏళ్ళు వచ్చాక మన వృద్ధాశ్రమంలో బారేస్తే తప్పే ఉందండి. మనం చేసిందే వాడు చేసాం. కారణం అది. అది మానేసేసి పిల్లలు చూడటం లేదు. ఎందుకు చూస్తాను? నువ్వు చూసావాళ్ళని. 2.5 ఏళ్ల వాడికి స్కూల్ ఏమిటండి? 5 ఏళ్ళు వచ్చే వరకు మమ్మల్ని ఎవరిని బడిలో వేలా. మాకు తొడిగిన బొట్ట ఏమిటంటే దక్షిణామూర్తిలాగా ఒక గోచి. మా అమ్మ చినిగిపోయిన రైక. అది కూడా మా అమ్మ చినిగిపోయిన రైక. అది ఎలాగో పనికిరాదు కదా అని మాకు తొడిగి. కానీ చినిగిపోయిన రైకలను గోచీలుగా తొడిగిన వాడు ఇవాడు 300 అష్టావధానాలు, 10 శతావధానాలు, ఒక సహస్రావధానం చేసి జగద్విఖ్యాతిగా ఇచ్చాడు. దానికి నా తల్లి రైక కారణం. ఆవిడికి నమస్కారం, ఆ వస్త్రాలకి నమస్కారం. ఎక్కడ మా కోసం కొత్త గుడ్డలు ఏం కొనలేదు, హడావుడి చేయలేదు. ఇవాళ మొదటి పుట్టినరోజుకే 10 లక్షల ఖర్చు. దాన్ని టీవీలో చూపించడం. అది బర్త్డేయో ఏండయో వాడికి తెలియదు, మనకి తెలియదు. ఓ కేక్ పోయి పేక్ పోయి అక్కడ దీపాలు పెట్టి ఆర్పించడం ఇదో పెద్ద అసమర్థపాచారం. దీపాలు ఆర్పడం ఏంటంటే కొంపలార్పడం అలాగా. పైగా వాడికి 10 ఏళ్ళు వస్తే 10 దీపాలు పెట్టి ఆర్పించడం. మొత్తం 10 కొంపలు ఒకసారి ఆర్పిస్తారు. ఇది ఏమైనా మంగళాచారం, అమంగళాచారం తెలిసిపోవట్లా. దీపాలు పెట్టి దీపం పెట్టడం అంటే ఉద్యోగం ఇప్పించడం కింద లెక్క. ఆయన మా ఇంట్లో దీపం పెట్టారండి అంటారు. అంటే మన కుటుంబం నిలబెట్టారు. కుటుంబం నిలబెట్టడానికి దీపం పెట్టండి అని చెబితే కుటుంబాశ్రమంలో గృహస్థాశ్రమంలో ఉండి మనం పిల్లల చేత కేకులు కోయించి దీపాలు అర్పిస్తున్నాం అంటే మనం ఏ సంస్కృతిలో ఉన్నాం, ఎలా ఆలోచిస్తున్నాం? పిల్లలకి దీపాలు పెట్టడం నేర్పుదాం, ఆర్పేయడం నేర్పుదాం. మళ్ళీ ఇదే మనుషులు మళ్ళీ కార్తీక మాసం వచ్చారు మొత్తం గుళ్ళో తయారైపోతారు. 1 దీపాలు పంచలు చీరలు అంటుకుపోయేలా పెట్టేస్తారు. పుట్టినరోజునేమో దీపాలు అర్థం. కార్తీక మాసం ఒకటేనా దీపం, ఇంకెప్పుడు ఉండదా? దీపాలు పెట్టడానికి కార్తీక దీపం ఇంకెప్పుడు పెట్టకూడదా? అదేమో దద్దినం పెట్టినట్టు ఏడాదికి వచ్చారు పెడతారు. రోజు దీపం పెట్టాలి కదా. ఆ దీపం గొప్పది కదా. ఆ దీపం వెలుగులోనే కదా మనకి ఏదైనా కనపడేది. అలా దీపం పెట్టడం గొప్పదని చెబితే పిల్లలకి తెలీదా? అది గ్రహించగలరు. అందుకని దయాశాలికి ఇద్దరు దయగానే ఉండాలి. 5 ఏళ్ల వరకు అలాగే పెంచాలి. అంతేకాదు శివుడికి వెంటనే శివుడు ఎంత దయామయుడో
అంతగా పరాక్రమం కూడా చూపిస్తాడు. అవసరమైతే వేసి పారేస్తాడు. ఆయన దగ్గర 3 అంచుల ఆయుధం ఉంది, త్రిశూలం. అంటే 3 అంచుల ఆయుధం ఎందుకుంటే సత్వ రజస్తమో గుణాలను ఒకేసారి నశింపజేయాలంటే 3 అంచుల ఆయుధం ఉండాలి. మోక్షం పొందాలి అంటే 3 గుణాలని ఒకేసారి నశింపజేయాలి, గుణాతీతంగా ఎదగాలి. అందుకే శివుడు త్రిశూలం ధరిస్తాడు. విష్ణుమూర్తి ఆయుధం వేరు, దానికి వ్యాఖ్యానం వేరు. సుబ్రహ్మణ్యేశ్వర మహాశక్తి ఆయుధం బల్యం, దాని ఆయుధం, దాని వ్యాఖ్యానం వేరు. శివుడు ఆయుధానికి ఉద్దేశం ఏంటంటే 3 అంచులు ఎందుకుంటే సత్వరజస్తమో గుణాలు 3, ఈ 3 మెదడులో ఉంటాయి, మనసులో ఉంటాయి. ఈ 3 ఒకేసారి అణిచివేస్తే గుణాతీతగా గుణానయతవనతీత్యత్రేన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖేర్ విముక్తో అమృతమశ్రుతే. భగవద్గీత గుణత్రయ విభాగం. అందుకోసం త్రిశూలం అంటే శూలికి ఇంట్లో సంసారంలో ఎలా ఉండాలి దంపతులు అంటే దయ చూపించాలి పిల్లల దగ్గర. అవసరమైతే చెంప వాయించేందుకు సిద్ధంగా ఉండాలి, భయపడకూడదు. వాడు ఏమనుకుంటాడో, ఇప్పుడు ప్రతివాడికి 10 ఏళ్ల కుర్రాడిని చూసి వాడు భయపడ్డాక తండ్రి భయపడుతున్నాడు. ఇంచుమించు 10 ఏళ్ల వరకు వాడు మనకి భయపడతాడు, వాడికి 20 రాగానే వాడికి మనం భయపడుతున్నాం. జీవితం అంతా సరిపోయింది భయపడటం, భయపెట్టడం. ఈ తల్లిదండ్రులకే పిల్లలు భయపడాలనే విషయాన్ని చిన్నతనంలోనే కాస్త అలవాటు చేయాలి. తోలు ఊడుతుంది వేషాలు వేస్తే ఈ సమయానికి ఇంటికి రావాల్సిందే, లేకపోతే నిలబెట్టేస్తా బయట అన్నట్టుగా ఉండాలి. ఇవాళ తల్లిదండ్రులు పిల్లల్ని ఏమీ అనకపోగా ఉపాధ్యాయులు ఎవరన్నా అంటే ఒక క్యాస్ట్ ఫీలింగ్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడ మా వాడిని అంటావా, మీకు అందుకోసం డబ్బులు కట్టావా అంటే తల్లిదండ్రులు అనరు, ఉపాధ్యాయులు అనరు. మరి వాడు ఎలా బాగుపడాలమ్మా? దయచేసి ఆలోచించండి, ఎలా బాగుపడాలి? ఎవరు ఏమీ అనకుండా, ఎవరు ఒక దెబ్బ వేయకుండా, నా వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అనుభవాలు ఉన్నాయేమో చెప్పానంటే, మమ్మల్ని ఎవరు కొట్టలేదండి, మా ఉపాధ్యాయులు కొట్టలేదు, మా అమ్మ నాన్న కొట్టలేదు అన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరండి. అందరూ కొడితేనే ఎంత వాళ్ళం అయ్యామమ్మా, అందరూ తిడితేనే ఎంత వాళ్ళం. ఎవరు అదుపులో పెట్టుకున్నా మనిషి ఎలా పెట్టుకుంటారండి? కలుపు మొక్కలను తీసేయకపోతే, కంచి వేయకపోతే మొక్క నిలబడుతుందా? ఆ జాగ్రత్త తల్లిదండ్రులు తీసుకోవద్దు. దానికోసం ఓ దెబ్బేస్తే తప్ప, ఓ మాట అంటే తప్ప. పిల్లల మనోభావాలు దెబ్బతింటే బొడ్డుడు అన్న వాడికి మనోభావాలు ఉంటాయి. ఈ దేశం 70 ఏళ్ళు వచ్చిన వాడికి ఏ భావాలు ఉండవు, వాడిని మూల మారేస్తారు బట్టల మూటలాగా, పాత బట్టల మూటలాగా. వాడికి మనోభావాలు ఉండవు. వాడి చేతిలో టీవీ రిమోట్ లాక్కుని పిల్లలకి ఇచ్చేస్తున్నారు, పెద్దవాళ్ళ చేతిలో తీసుకుని. మీకు ఇప్పుడు టీవీ అవసరమా అంటారు. వాళ్ళకి కాకపోతే ఎవరికి అవసరం అండి? పెద్దవాళ్ళకి కాకపోతే పిల్లల్ని ఆగమని చెప్పాలి. మా అమ్మ తాతయ్య చూస్తున్నారు, నువ్వు ఆగు, వాడు చూసిందే నువ్వు కూడా చూడు, దండం పెట్టి అని చెప్పాలి. ఖచ్చితంగా తల్లిదండ్రులే చెప్పాలి. తల్లిదండ్రులు చెబుతున్నారు ఇక్కడ వచ్చి, మీకు ఎందుకమ్మా వాడికి ఇచ్చేయండి, వాడు చూడాలి కదా అంటే పిల్లల చేతుల్లో బానిసలు అయ్యారు తల్లిదండ్రులు. పిల్లల మనోభావాలకు ప్రాధాన్యం, పెద్దవాళ్ళ మనోభావాలు వదిలేయండి. కుటుంబ వ్యవహారాల్లో పెద్దవాళ్ళు కల్పించుకోకుండా ఉంటే వాళ్ళకి మంచిది. కానీ వీళ్ళు ఎలా ఉండాలి సలహా అడుగుతూ ఉన్నారు. వాళ్ళని ఇంట్లోంచి బయటకు ఎడుతున్నారు, భార్యాభర్త ఏ సినిమాకో దేనికో పెడుతున్నారు. పెద్దవాళ్ళు ఎలాగో రాలేరు, ఇంట్లో ఉంటారు. 80 ఏళ్ల తల్లి 85 ఏళ్ల తండ్రి ఉన్నారండి, ఇద్దరు ఉన్నారు. లేదు దురదృష్టం అయితే పోనీ ఒక్కరే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మేము బయటకు వెళ్ళొస్తామంటే ఆ తల్లి ఆనందించదా? వద్దు వెళ్ళడానికి వీల్లేదు అని అంటుందా? అనలేదు ఆవిడ, కానీ చెప్పినందుకు ఆనందిస్తుంది. ఎవరైనా వస్తే మా అబ్బాయి నాకు చెప్పి కానీ ఎక్కడికి వెళ్ళడండి, గౌరవం, దానికేముంది నష్టం? ఎలాగో వాళ్ళు కాదని అనరా? ఆ మాత్రం ప్రాధాన్యం పెద్దలకి ఇవ్వద్దా? ఒకే టీవీ ఒంట్లో ఉన్నప్పుడు కాస్త వాళ్ళే చూడమని చెప్పి వాళ్ళు కూర్చోమంటే సరిపోదు. వాళ్ళు నేర్చుకుంటారు. ముందు పెద్దవాళ్ళకి ప్రాధాన్యం అని నేర్చుకోవాలంటే ఇంట్లో 40-50 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులను ముందు గౌరవించాలి. పిల్లల ముద్దు ముచ్చట కాదు, పెద్దవాళ్ళ ముద్దు ముచ్చట ముఖ్యం. అప్పుడు ఈ పిల్లలు నేర్చుకుంటారు ఖచ్చితంగా. అయిపోయి నాన్నగారు ఎప్పుడు మా అమ్మగారి గురించి చెప్తారు, మా అమ్మగారికి మాట్లాడతారు, నేను అలాగే చేయాలి. ఇక ఈ తల్లిని చూడమని నా కొడుకు చెప్పక్కర్లేదు. నేను మా అమ్మని ఎలా చూశానో మా పిల్లలు మా ఆవిడని అలాగే చూస్తారు. నేను చెప్పక్కర్లేదు. వాళ్ళు చూశారు. సాయంత్రం 6:30 వేసరికి నేను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మా అమ్మగారి దగ్గర చేరేవాడిని. అంతే, నా దగ్గర ఉన్నంతకాలం అంతే. వాడు అక్కడ ఖచ్చితంగా ఎవరి మనసమే పడుకుంటే నేను అక్కడికి వెళ్ళి అమ్మ అంటే నాకేం కాళ్ళు నొప్పులను రోజు వస్తావురా, నాకు కాళ్ళు నొప్పులు ఏం లేవురా అని నన్ను శ్రమ పెట్టడం ఇష్టం లేక నేను అనేవాడు సరదాగా, నీ కాళ్ళు నొప్పులు లేవమ్మా, నాకు వేళ్ళు నొప్పులు ఉన్నాయి, నీ కాళ్ళు నొక్కితే నా వేళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇదో చమత్కారం, ఏదో చమత్కారం కూర్చో అనేది. నేను సరదాగా ఆవిడ మాట మర్చిపోవడానికి ఓ పాట పాడమ్మా అని 90 ఏళ్ళ ఆవిడ ఏదో పాడేది, నేను అంతకంటే ఏదో మెచ్చుకునేవాడిని, సంతోషించేది. ఇప్పుడు ఆవిడ మరి సినిమాలో అవకాశం ఇస్తారా పాడమని నేను ఇవ్వకపోతే? ఆవిడ పాడమని ఎవరు అడుగుతారండి? నేను అడగకపోతే సినిమా వాళ్ళు వచ్చి అడుగుతారా వెమ్మగారి చేత పాట పాడించమని? దానికి ఆవిడ పొంగిపోయేది విపరీతం. ఇదంతా చూసిన నా పిల్లలు రేపు నా భార్య పట్ల వేరే రకంగా ప్రవర్తిస్తారనే అనుమానం నాకేం లేదమ్మా. నేను చేయగలిగిన నా జీవితం తేడా వస్తే పడగలమా నేనేంటి? అందుకని దయాశాలికి శూలికి అవసరమైతే శూలిని జరిపించడానికి సిద్ధంగా ఉంటాయి. శిఖరజాముఖ పద్మమయూఖమాలికి భర్త ఎలా ఉండాలో చెబుతున్నాడు ఈ పద్యంలో పోతన గారు ఈ మాటలో ప్రత్యేకంగా. శిఖరిజ అంటే పార్వతీదేవి,
ముఖ పద్మమయూఖమాలికన్, ఆవిడ ముఖం పద్మం లాంటిదైతే దానికి సూర్యకిరణంలో ఉండేవాడు శివుడు. అంటే సూర్యకిరణాలు పడగానే పద్మం వికసిస్తుంది. అలాగే భర్తను చూడగానే భార్య ముఖం వికసించాలి. వచ్చాడు రా బాబు చంపుకు తింటాడు అన్నట్టుగా ఉండకూడదు. వికసించాలంటే సహజంగా వికసించాలి. అంతేకాని ఆలోచించగా వికసించమని చెప్పాను 4:30కి వికసించాలి. 4:30 టైం పెట్టుకుని వికసిస్తారా? శాస్త్రంలో చెప్పారు వికసించాలి, నువ్వు సాయంత్రం వికసించాలంటే కుదరదు. ఈ భర్త ప్రేమ అలా ఉంటే తప్పకుండా వికసిస్తుంది. ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు. ఎంతటి శివుడు అంత శూలం పట్టినవాడు, రాక్షసులను సంహరించిన వాడు సైతం ఎలా ఉండేవాడు. పార్వతీదేవి దగ్గరికి వచ్చేసరికి ప్రేమ ప్రేమ ప్రేమ. ఇంకో మాట ఆ మనిషిలో ఉండేది కాదు. ఏమిటో నా కోసం చూస్తూ అలా ఉండిపోయి నువ్వు 2 మెతుకులు తినేయాల్సింది అంటే ఇప్పుడు సంతోషిస్తా. ఎలాగో తినవు కానీ సంతోషిస్తారు. అనకపోగా ఒకవేళ పొరపాటు తిన్నట్టు చేస్తే ఆడాడు మారిపోయారు. ఈ కాలంలో మా అమ్మ ఎలా ఉండదు అంటే నేను లెక్చర్ ఇక్కడ వీళ్ళ అమ్మ గురించి. వీళ్ళ అమ్మ చచ్చిపోయి 10 ఏళ్ళు లేదు. ఎందుకు ఈ లెక్చర్ అంటే పెళ్ళంతో బంధం చెడిపోవడం. మా అమ్మ అస్సలు తినేది కాదు, మా నాన్నగారు తినకుండా. అంటే నువ్వు కూడా తినద్దని చెప్పడమేగా, అంత ప్రమాదమా? ఇప్పుడు పాతివ్రత్యానికి ఏమైనా భంగం వచ్చిందా ముందు తింటే? ఆ మాట భర్త అంటే ఇంతసేపు ఎందుకు తినేపోయావా, నేను బయటికి వెళ్ళాను ఏవో సభలు, నా గొడవలు నాకుంటాయి, నీకెందుకు, నువ్వు 2 మెతుకులు తినేయంటే సంతోషిస్తారు కదా. ఎలాగో తినరండి, తినలేరు కానీ అంటే ఆనందిస్తారుగా. నష్టమేముంది? ఆ మాట వాళ్ళ నోటు రావాలి కానీ నిబంధనలు శాస్త్రాలన్నీ మనం చెబితే అలాగే ఆడవాళ్ళకి, ఇంక మగాళ్ళకి ఏం లేవా? అందుకని శివుడు ఎలా ఉండేవాడు అంటే పద్మం వికసించడానికి సూర్యకిరణం ఎలా ఉంటుందో అలా ఉండేవాడు. అంత ఆనందంగా ఉండేవాడు. ఆయన చూడగానే ఆవిడ ఆనందించాడు. బాలశశాంకమౌళికి పిల్లల్ని 5 ఏళ్ల వరకు ఇలాగే నెత్తి మీద పెట్టుకోవడం. బాలశశాంకమౌళి బాలచంద్రుని నెత్తి మీద పెట్టుకున్నట్టే గారాబం చెయ్యాలి. 5 ఏళ్ల వరకే చెయ్యాలి, గుర్తుపెట్టుకోవాలి. దైవవత్ పంచవర్షేషు. వెంటనే 6వ ఏడు వచ్చింది, పుట్టినరోజు జరపగానే మారిపోవాలి మనస్తత్వం. నెమ్మదిగా మార్చేయాలి. దశవర్షేషు దాసవత్. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు 16, 17 ఏళ్ళు దాటే వరకు సేవకుల్లా చూడమన్నారు, అమ్మాయినైనా అబ్బాయినైనా. ఇక ఊరికే గారాబాలు, అమ్మ నువ్వు చదువుకొని పనులన్నీ నేను చేస్తా కుదరదు. పని మనిషి రాలేదు, నాతో పాటు అంటుతాం. తల్లి కూర్చోబెట్టి తోమించాలమ్మా. ఆడపిల్లైనా మగపిల్లడైనా ఇద్దరి చేత తోమించాలి. ఇవాళ ఆ భేదాలు ఏం పనికిరం. ఇద్దరి చేత తోమించాలి. వాళ్ళకి చదువు ఎంత ముఖ్యమో తల్లికి సేవ చేయడం అంత ముఖ్యమన్న విషయం తెలియదు. అప్పుడు వాళ్ళు ఎదిగా కూడా అలాగే ఉంటారు. చదువే ముఖ్యం, నీ ర్యాంక్ ముఖ్యం, చదువుకోమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు వచ్చావు, నీ ర్యాంక్ కోసమే నేను ఈ చాకరీ అంతా చేస్తున్నా. ఆ 3 ర్యాంకుకి ముందు చాకరీ చేయాలా తల్లి? ఆ చాకరీ ఏదో దేవాలయంలో చేయి, మోక్షం వస్తుంది. ఎందుకు వచ్చిన చాకరీ? ఈ పిల్లకి ర్యాంక్ రావడం కోసం ఈ తల్లి జీవితం త్యాగం చేసేయాలి. అవసరం అది? నీకోసమే నేనంత చేసే మాటికి ఇది ఎప్పిపోటు పోడు. ఇక్కడ ఇక పిల్లకి అప్పుడు ఒత్తిడి మొదలవుతుంది. మా అమ్మ నా కోసం అన్ని త్యాగం చేసి మా నాన్నగారు అంతకంటే అప్పులు పాలైపోయారంటే ఇప్పుడు ర్యాంక్ ఒత్తిడి ఆ పిల్ల బుర్ర మీద పెరిగిందమ్మా. ర్యాంక్ వస్తుందో రాదో కానీ సీలింగ్ ఫ్యాన్ గురేసుకునే స్థితి వచ్చేస్తుంది. ఇంత ఒత్తిడి ఎందుకు పెంచాలి? అది అంత అవసరం ఉందండి. ర్యాంకు పాస్ అయితే సరిపోదా? 70% మార్కులు వస్తే సరిపోదా? అంటే మన ఇక్కడ ర్యాంక్ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, మనం పేరెంటంలో చెప్పుకోవాలి. ఇక్కడ నీ పేరెంటం కోసం నన్ను బలైపోమంటావా? ఇదేనండి బయలుదేరుతున్నది. ర్యాంకులు మాడితే కదా ప్రోగ్రెస్ కార్డు పట్టుకురాగానే 60-70% మార్కులు వస్తే చాలండి, అభ్యంతరం ఏం లేదు. అంతకంటే అడగకూడదు అసలు ఏ పరీక్షల్లో కూడా. 10వ తరగతి వరకు 60-70% మార్కులు వస్తే చాలు. ఫస్ట్ క్లాస్ దాటింది 70% వచ్చేది చాలమ్మా. 80 వచ్చినా సరే 90 వచ్చినా సరే ఈ యూనిట్ టెస్ట్లో ఇంత చేస్తే 3వ తరగతి పరీక్ష, అది కూడా ఏదో యూనిట్ టెస్ట్, అందులో 25కి 23 వచ్చాయి. వై డిడ్ంట్ యూ గెట్ అదర్ 2? ఇంగ్లీష్ ఒకటి దీనికి, అదేదో తెలుగులో ఏడవకుండా. కరెంట్ ఎందుకు దక్కాయి? ఎత్తేసరికి 2 పెరుగుతాయి. 25కి 23 ఎవడికొచ్చాయమ్మా? నాకు రాలేదు. ఇన్ని గ్రంథాలు చదివేప్పటికో 1000 పుస్తకాలు పైన చదివేసి నేను తిక్కు పెట్టుకున్నాను. మనం మా లైబ్రరీలో ఉన్నవి 1100 వరకు. ఇప్పుడు నేను ఎన్ని చదివాను లెక్క పెట్టా. 1075 పుస్తకాలు అయిపోయినాయి చదవడం. నా దగ్గర ఉన్న 1100 1075 అయిపోయినాయి నా దగ్గర ఉన్నవి. ఇంకా 25 ఉన్నాయి. ఇప్పుడు పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్నాను నేను చదవడానికి. అన్నీ అయిపోయినాయి. ఇంకా బయట పుస్తకాలు ఇంకో 3-4 వేలు ఉంటాయి. ఎవరి దగ్గర తీసుకున్నవి, క్లాసులో చదివినవి, పాఠాల కోసం చదివినవి, గ్రంథాలయంలో చదివి. నా సొంత గ్రంథాలయంలో నా ఇంట్లో ఉన్న 1160 పుస్తకాల్లో నేను 1120-30 వరకు చదివచ్చు. ఇంకా 25-30 మించులు చదవడం. ఇన్ని చదివిన నాకు ఆశ్చర్యం ఏంటంటే 10th క్లాస్లో సహా, ఇంటర్మీడియట్లో సహా, డిగ్రీలో సహా ఏమీ ర్యాంకులు రాలేదమ్మా. పాస్ అవ్వడం కష్టమైంది. చెబితే బాగుంటుంది, పరుగు పోతుంది. కానీ సాధించవలసిన సాధించాం. ఆ మార్కులు ఎవరో చోట్ల. ఇప్పుడు నన్ను ఉపన్యాసానికి పిలిచేవాళ్ళు, అవధానానికి పిలిచిన వాళ్ళు మీరు 10th క్లాస్లో పర్సెంటేజ్ అని ఎవరు అడగలేదు. కనీసం ఎంఏ కూడా అడగలేదు. నువ్వు పాస్ అయ్యేవా అని అడగలేదు. నా పేరు ముందు డాక్టర్ ఉంటుంది, నువ్వు పిహెచ్డి డాక్టరా, వైద్యం డాక్టరా అని కూడా అడగలేదు.
గౌరవిస్తూనే ఉన్నారు. గరికపాటి నరసింహారావు అంటే చాలు, దానికి ముందు వెనక విశేషణాలు అవసరం లేదు. అందుకే ఇప్పుడు కొత్తగా ఓ పుస్తకం వేసాం, ఇష్టదైవం అని. మొత్తం దేవతా ప్రార్థనలన్నీ మొత్తం కుమారస్వామి సహా గణపతి, శివుడు, పార్వతి, సరస్వతి అందరి మీద నేను అప్పుడప్పుడు అలాంటి పద్యాలు ఒక 500 పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలన్నీ అందరికీ అందుబాటులో ఉండే గొళ్ళలో తెలుగు వినపడుతుంది. నా బాధ అది. సంస్కృతం, మరాఠీ, అన్నీ హిందీ, ఉర్దూ, మనకి తమిళం కూడా వినపడుతుంది మధ్య బాగా గొళ్ళలో. తెలుగు ఒక్కటే ఇప్పుడు ఎక్కడ వినపడకుండా భాష తెలుగు ఒక్కటే. అది గుళ్ళో లేదు, మళ్ళో లేదు, బళ్ళో లేదు, తల్లి ఒళ్ళో కూడా లేదు. అందుకని నాకు చాలా బాధ కలిగి మా అమ్మవారి మీద, మా శివుడి మీద నేను అల్లుకున్న పద్యాలన్నీ కొన్ని ప్రార్థన పద్యాలు కదా అందరికీ ఉపయోగపడతాయని ఇష్టదైవం పుస్తకం వేసి అక్కడ పెట్టారు. స్టాల్లో సాగర ఘోష కావ్యం తాత్పర్యాలతో ఉంది, ఇష్టదైవం ఉంది, మా అమ్మ అని మా అమ్మగారి మీద ఇందాక పాడిన పద్యం సహా 100 పద్యాలని అర్థాలతో సహా ఉన్నాయి. ఆ ఇష్టదైవం పుస్తకం మీద ఏదో మొదట అచ్చు మీద అమ్మవారు బొమ్మ వేశారు. అక్కడ నా పేరు రాసి పైన కవి, మహాసహస్రావధాని, డాక్టర్ ఇవన్నీ రాశారు. మామూలుగా ప్రెస్ వాళ్ళు వేస్తారు కదా. నేను పిలిచి ఇవన్నీ అవసరం లేదు, అమ్మవారి పాదాలకు అడ్డంగా ఉన్నాయి, ఇవన్నీ పెడితే పాదాల దగ్గర వేసావు కదా, పాదాల దగ్గర ఆ పేరు ఒకటి చాలా, పుస్తకం ఎవరిదంటే తెలియాలి కదా. అందుకని గరికపాటి నరసింహారావు సార్ ఇవన్నీ తీసేయాలి. నాకు ఈవేళ భగవంతుడి దేవల్ల భక్తి వల్ల పెరిగింది ఏమిటంటే ఈ కిరీటాలు ఏమీ అవసరం లేదు, ఆ పేరే చాలా ఎక్కువ చాలు, ఇంకేం అక్కర్లేదు. దానికి తోకలు కిరీటాలు అవసరం లేదు. క్రమంగా వయస్సు ఎక్కువ అవుతున్న కొద్దీ మనిషి వీటిని వదిలించుకుందుకు సిద్ధంగా ఉండాలి. నన్ను ఎప్పుడో 10 బిరుదులు పెట్టలేదు, బయోడాటా అంతా చదవలేదు, నన్ను సగౌరవంగా పిలవలేదు, ఇవన్నీ అక్కర. మనం ఏం మాట్లాడామనేది ముఖ్యం. ఆ దానికి రావాలి, ఆ వైరాగ్యానికి రావాలి. ఇంకా మర్యాదలు ఏమిటి ఏవో ఉంటాయి, ఎవరు ఓపిక మేరకు వారు చేస్తారు. అందుకే ఆ పుస్తకం మీద నేను తీసేయమన్న ఫోటో కూడా వేస్తాం. ఇదివరకు పుస్తకాల మీద వేసాం, ఓ భార్య పిల్లలు కూడా వేసాం. ఇంకెందుకు పెళ్లి చూపులు అయిపోయి ఇప్పుడు ఎందుకని చెప్పాను. పెళ్ళి నేళ్ళని ఇప్పుడు కొత్తగా మన ఫోటో అవసరమా? నీకు నేను నచ్చాను, నాకు నువ్వు నచ్చావు, నచ్చకపోయినా చేసేది ఏం తీసే. ఇంకెందుకు ఈ ఫోటోలని ఏమవుతుంది, ఒక పేరు ఏంటి, నా ఫోటో కూడా వద్దని చెప్పి అమ్మవారి ఫోటో వేశారు, వెనకాల దేవతల ఫోటోలు వేశారు. అంతకంటే ఏమిటి, అమ్మవారిలోనే అందరం ఉన్నాం కదా. ఇది క్రమంగా రావాలి. అందుకని డిగ్రీలు ముఖ్యం కాదు. అందుకని ఈ పిల్లల దగ్గర ఎప్పుడు కూడా 10 ఏళ్ళ దాసుల్లా చూడటం అంటే ర్యాంకుల గురించి కాదు, మార్కులు వస్తే చాలు. వాళ్ళకి అన్ని పనులు చెప్పండి, పని చేయడం కూడా ముఖ్యం అని చెప్పండి, బ్యాంకులకు పంపండి, కిరాణం కొట్టుకు పంపండి, పతంజలి స్టోర్స్కి పంపండి, అన్ని వాళ్ళనే తెమ్మనండి. లెక్కలు తెలుస్తే కనీసం అయిపోయింది. ఇంకొక మాట చెబుతున్నా, తల్లిదండ్రుల కోసం గృహస్థాశ్రమంలో పెద్దవాళ్ళు ఇబ్బంది లేకుండా, గుండెపోటు రాకుండా ఉండాలి అంటే ఒక్కటి నేర్చుకోవాలి. కష్టమైనా కానీ చెబుతా, నేను నేర్చుకుంటా, మీకు చెబుతా. పిల్లలకి 18 ఏళ్ళు దాటే అయిపోయింది. 18 ఏళ్ళు దాటిన వాడు ఎవడి మాట వినడు, ఎవడు చెప్పినా మారడు. వాడిని మార్చగలిగిన వాళ్ళు ఇద్దరు. ఒకటి వాడే, 2 దేవుడు, ఇంకెవరు లేరు ఇక్కడ. మా అబ్బాయి మాట వినడం లేదండి, వద్దు. ఇంకా చెప్పిన మాట వినడం వాడినే పొడుపు అంట, చెప్పిన మాట వింటున్నట్టు నటించేదాన్ని కూతురు అంట. పెద్ద తేడా. వీడు వినడు, అది వినదు. కానీ వీడు మగాడు మూలాన్ని వినడని చెప్పేస్తాడు. అది ఆడపిల్ల కదా, ఓకే డాడీ, ఓకే డాడీ, బయటికి వెళ్ళి జుట్టు పీకేడే. ఖచ్చితంగా అమ్మాయి అనుకున్నదో చేస్తుంది. నేను చెప్పింది ఎందుకంటే 18 దాటిపోయింది, ఇక్కడ 16 అయిపోయింది అప్పుడే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కూడా చేతిలో పెట్టా. మొత్తం యమధర్మరాజు దున్నపోతుకి స్మార్ట్ ఫోన్కి తేడా. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే యమధర్మరాజు వాహనం మన చేతిలో ఉన్నట్టే, అది ఎప్పుడు పిలుస్తుందో తెలియదు. అన్ని సమస్త ప్రపంచం అందులో ఉంది. వాడు చూడకూడదే చూస్తారమ్మా, చూడగలిగింది ఎందుకు చూస్తారు? స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నవాడు ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేయి విధానం ఎట్లు చూడడమ్మా. సాంగత్యాలు పెంచుకోవడమే చూస్తాడు. సత్యనారాయణ వ్రతం వాడికి ఎందుకు ఆ వయసులో? అది మనమే జాగ్రత్తగా ఉండాలి. అందుకని 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే వరకు సక్రమంగా వాడిని దాసుడిలాగే పెంచి హెచ్చరికలు చేసి అవసరమైతే ఒకటి అంటించి ఏదో ఒకటి చేసి మొత్తం మీద దారిలో పెట్టి, ఇక పెట్టలేమనుకున్నాడు మంచిది. 18 ఏళ్ళు దాటి 20 ఏళ్ళు దాటి లెక్క ప్రకారం ఓటు హక్కు ఇచ్చారు, అన్ని హక్కులు ఇచ్చారు. మంచిది బాబు, నీ జీవితం నీది, మేము సలహా చెబుతాం, విన్నావా మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంకా చెప్పక్కర్లేదు. ఆ సమయం కూడా జపం చేసుకోవచ్చు. ఈ తెగింపుకు తల్లిదండ్రులు రావాలంటే మొహమాటం లేకుండా చెబుతున్నారు, లేదా సంవత్సరాలు దెబ్బతింటాయి. ఇక అక్కడి నుంచి మా వాళ్ళు పెద్ద అయిపోయారండి, మాట పెట్టి వినరామా, ఎందుకు వచ్చిన గొడవది? వినరు, వింటే మంచిది, వినకపోతే మరీ మంచిది. కౌన్సిలింగ్ అన్నాం, వారి దగ్గరికి వెళ్ళాం, వీరి దగ్గరికి వెళ్ళాం, సిట్టింగ్ అన్నాం, స్టాండింగ్ అన్నాం. 4 సిట్టింగ్లు అయ్యాక 4,000 పుచ్చుకున్నాక ఆయన ఏమంటాడు, మీ మైండ్ సెట్ మార్చుకోవాలండి. అది లేకే కదా ఇక్కడికి వచ్చింది. 4,000 పుచ్చుకున్న మైండ్ సెట్ అంటే ఏంటి? లైక్ సెట్ లాగా అది నువ్వు మారుతావో, నువ్వు చేయం మార్చడం. మరి అలాగని ఎవరన్నా కొంత సిద్ధాంతంలో వీళ్ళని ఆశ్రయించామనుకో, వాడు శుభ్రంగా దాంపత్య యాగం అని శుభ్రంగా యాగం చేయించి 3 లక్షలు కొట్టేస్తాడు. దానివల్ల వాళ్ళ దాంపత్యం బాగుంది, డబ్బులు బాగా రావడం, మన దాంపత్యం చేయడం, మన అప్పులు బాగా. వాళ్ళ ఆవిడ ఆయన ప్రేమించింది ఆ సిద్ధాంతం, ఎందుకంటే డబ్బులు బాగా వచ్చాయి.
దాంపత్యానికి యాగం ఏంటంటే అర్థం లేని మాట సృష్టిస్తున్నారమ్మా. హిందూ సంస్కృతిలో దెబ్బతీస్తున్నారు. హిందూ జాగరణ శక్తులు మనమే జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా హిందూ సంస్కృతిలో దెబ్బతీస్తున్నారు. గుడి నమ్మకాలు బాగా ప్రచారం చేసి యజ్ఞాల యాగాల పేరు మీద విపరీతంగా వసూలు చేస్తున్నారు. మొత్తం దెబ్బతింటోంది వ్యవస్థ. ఒకడు స్టోరీ టీవీలో రాగానే మొత్తం హిందూ ధర్మానికి మచ్చొస్తుంది, తలెత్తుకోలేకపోతాం. అందుకని వినరు. అందుకే చిన్నపిల్లలప్పుడు ఇలా చూసి 18 ఏళ్ళు 20 ఏళ్ళు దాటగానే వాళ్ళకి చెప్పు, సలహా చెప్పు. ఇక లేకపోతే విశాల భావంతో కలుపుకోగలిగావా కలుపుకో, లేకపోతే నీ దారి నువ్వు చూసుకోమని చెప్పి నీ ముక్తి నువ్వు చూసుకో, ఇక మాట్లాడు, వదిలేసే ఆ విషయం. అందుకే సరిగ్గా చివరి వచ్చేసరికి యోగ్యానంతే తనుచ్చేయమన్నారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు బాలశిశాంకమౌడికి పిల్లల్ని గారాబం చేసేటప్పుడు చేయండి, గట్టిగా ఉండేటప్పుడు ఉండండి. అలాగే కపాలికి బిచ్చం ఎత్తుకునేనా కుటుంబాన్ని పోషించమన్నారు. అందుకని కపాలికి అని చెప్పాడు. శివుడు బిచ్చం ఎత్తుకున్నాడు. ఎవరి దగ్గర ఎత్తుకునేవాడమ్మా శివుడు? ఎక్కడ బిచ్చం ఎత్తేవాడు? ఆయన ఏ ఇంటికి వెళ్ళి బిచ్చం అడిగినట్టుగా ఏ పురాణాల్లో లేదండి. ఆయన బిచ్చం అడిగింది ఒకే ఒకరిని. భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. ఎవరా అన్నపూర్ణేశ్వరి? ఆయన భార్య. భార్య దగ్గర భిక్షాటం చేయడం తప్పే ఉందండి. మనం మాత్రం 1 గంట వేసి అన్నాల వాళ్ళ మీద కూర్చొని అన్నపెట్టి అనల్లా. ఎవరిని అడుగుతాం? పక్కింటికి వెళ్ళి అడుగుతాం. భార్యను అడగకపోతే. ఆయన భార్యను అడిగాడండి. ఆయన భార్య అన్నపూర్ణేశ్వరి. ఎవరిని భిక్షాటం చేయలేదే. కానీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం భిక్షాటన కూడా సిద్ధపడ్డాడు. మనం ఏదైనా చేసి మొత్తం మీద కుటుంబానికి మగవాళ్ళ ముందు బాధ్యత వహించాలి, ఆడవాళ్ళ బాధ్యత తర్వాత. మన సంస్కృతి ప్రకారం మగవాళ్ళ ముందు బాధ్యత వహించాలి. సంపాదించకపోతే ముందు మగాళ్ళని అడుగుతారు లోకం, ఆడవాళ్ళని అడగరు వెంటనే. ఏదో ఆయన ఏదో కాలు చేయలేని పరిస్థితుల్లో ఏదో ఇబ్బందులు ఉంటే వీళ్ళని అడుగుతారు, చూసుకోవాలి కదన్నమాట. ఏదైనా చేసి మొత్తమే సంపాదించాలి. కపాలి ఇంత ఎందుకే మన్మథ గర్వ పర్వతోన్మూలకి ఈ దంపతులు ఇద్దరూ కూడా 25 ఏళ్ల పాటు సమస్త మన్మథ భోగాలు అనుభవించవచ్చు. ఎవరు కాదని అనలేదు. దానికోసమే శాస్త్రాలు రచించాడు, దానికోసమే శృంగార కావ్యాలు రాశాడు. అవి చదువుకోవాలి. ఆ వయసులో ఆనందంగా గడపాలి. ఒకే మనిషితో శృంగార జీవితాంతం ఆనందంగా ఉండాలి అంటే రకరకాల విషయాలు తెలియాలి. నేను సభలో చెబితే బాగుంటుంది కానీ అనేక గ్రంథాలు ఉన్నాయి, ప్రబంధాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి. దంపతులు కూర్చొని చదువుకుంటే ఆనందంగా ఉంటుంది. ప్రతిపదార్థ తాత్పర్యాలతో దొరుకుతున్నాయి. ఇవాళ ఆశ్చర్యపోక ఆయాసపడక్కల దొరుకుతున్నాయి. ఇదంతా ఎందుకు? మళ్ళీ ఈ మన్మథ భోగాల్లో కూరుకుపోవడానికి కాదు. ధన్యో గృహస్థాశ్రమక. ఎప్పుడవుతుంది ధన్యం అంటే నారదాది ముని ముఖ్య మనస్సరసీరుగాళికిన్. నారదాది మునుముఖ్యులందరూ మనస్సు అనే పద్మంలో ఏ పరమశివుడిని సేవిస్తున్నారో ఆ పరమశివుడికి నమస్కారం అన్నాడు గంభీరపోతన గారు. అంటే మనం కూడా గృహస్థాశ్రమం చివరిలో నారదుడులాగా, వశిష్ఠులాగా, త్యాగరాజస్వామిలాగా మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. దానికి 3 ముళ్ళు వేసిన మర్నాడే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఆ చివరి వరకు ఆశ్రమ ధర్మాలు బాగుండాలి అంటే గృహస్థాశ్రమమే మూలం. అందుకే కొత్తగా పెళ్లి కూతురై కాపురానికి వచ్చిన సీతతో రాముడు ఎలా ఉంటున్నాడో వాల్మీకి చెబుతాడు. ప్రియాతు సీతారామస్య దారా పితృకృత ఇతి. ప్రియాతు సీతారామస్య దారా పితృకృత ఇతి. గుణాద్రూపగుణాచాపి ప్రీతిర్భూయోభివర్ధత. రాముడికి సీత అంటే చాలా ఇష్టమైంది. నన్ను చాలా ఇష్టపడుతున్నారు స్వామి, ఎందుకు, ఏమి కారణం అంటే ఆడవాళ్ళు అడుగుతారు సహజంగా. అంటే నువ్వు అందంగా ఉన్నావు ఏదో చెప్తారేమో ఒక ఆశ. ఎందుకు చెప్తాడు? రాముడు చాలా తెలియడు. నేనంతే ఎందుకంటే మీ ఇష్టం, మీ ఇంటికి కొత్తగా వచ్చాను కదా, నన్ను ఇంత ఇష్టపడుతున్నారు అంటే దారా సీత నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. కానీ ఇది మా గురువు విశ్వామిత్రుడు చేసిన సంబంధం కదా. మిథిలానగరపు రాజకుమార్తెవి. నా గురువు నాకు ద్రోహం చేస్తాడా? నాకు చదువు చెప్పిన ఆయన, నాకు ఎటువంటి అమ్మాయిని చూడాలో ఆయనకి తెలియదా? అందుకని ఇది గురువులు పెద్దలు చేసిన ఎంపిక. మా తల్లిదండ్రులు అంగీకరించిన వివాహం. దశరథ మహారాజు కౌశల్య వస్తే కానీ నేను పెళ్లి చేసుకోనని చెప్పాడు రాముడు. న్యాయంగా క్షత్రియ వంశాచారం ప్రకారం మగ పెళ్లి వారు పెళ్లికి రారు. ముఖ్యంగా క్షత్రియుల్లో ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఆడవాళ్ళు అసలే పెళ్లికి రారు. కొడుకు పెళ్లికి తల్లి వెళ్ళదు, మగవాడే వెళ్తాడు, తల్లి వెళ్ళదు. అది ఆచారం అన్నమాట. కానీ అలాంటి సందర్భంలో కూడా కౌశల్య సహా కైక సహా అందరూ వస్తే కానీ నేను చేసుకోనని చెప్పాడు. అలాగే అందరూ వచ్చారు, వాళ్ళందరూ అంగీకరించారు. ఇది తల్లిదండ్రులు చేసినటువంటి పెళ్లి, అందుకే నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. సీత ఒక రకంగా సంతోషించింది, ఒక రకంగా ఏమనుకుంది, తల్లిదండ్రులకి నచ్చింది కాబట్టి నచ్చాను కూడా, నా అంతటి నేను నచ్చలేదు. అందుకే నా అంతటి నేను నచ్చేలా చేసుకోవాలని ఆవిడ ఏం చేసిందట, గుణాద్రూప గుణాచాపి ప్రీతిర్భుజో అభివర్ధత. ముందు గుణంతో ఆకర్షించే ప్రయత్నం చేసింది, తర్వాత రూపగుణంతో కూడా ఆకర్షించే ప్రయత్నం చేసింది. మొత్తం మీద సంసారాన్ని స్థిరంగా నిలబడేలా చేసుకుంది. ఒక 4-5 ఏళ్ళు దాటగానే సీత, ఇదివరకు ఏదో నా తల్లిదండ్రుల కారణంగా నువ్వు నాకు నచ్చావు అంటున్నా, లేదు ఇప్పుడు నీ కారణంగానే నువ్వు బాగా నచ్చావు అన్నట్టు రాముడు. ఇది ప్రయత్నం చేయాల్సింది.
కొత్త దంపతులు ఇద్దరు కూడా ఒకరినొకరు ఆకర్షించడానికి రూపంతోనూ గుణంతోనూ ముందు ప్రయత్నం చేయాలి. ఓ చీర ధరిస్తున్నారు, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు బట్టలు కట్టుకుంటారు, ఇది మా ఆయనకి నచ్చుతుందా నచ్చుతా, నచ్చేది కట్టుకోవమ్మా, ఏమైంది? మగవాడైనా అంతే, ఓ ప్యాంటు చొక్కా లేకపోతే నా పోటీగాడు పంచే కండుగా వేస్తే ఓసారి వంటింట్లోకి ఒకసారి వేలాడది చూపించి కట్టుకోమంటావా అంటే ఏం పోయింది వాళ్ళు చెబుతారుగా, అదే కట్టుకోవచ్చుగా, ఏదో ఒకటి కట్టుకోవాలిగా. మా ఆయన నాకు ప్రాధాన్యం ఇస్తాను, నన్ను అడిగితే కానీ పంచి కూడా కట్టుకోవాలి, ఎంత ఆనందమో పరమాన్నం వండి పెడతాను, ఏదో ఒకటి కట్టుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడ మాట పక్కనట్టే చేయడం నా ఇష్టం, నువ్వు అవుతుంది చెప్పడానికన్నా ఎందుకు ఇది? దీనివల్ల ఏం కలిసి వచ్చింది? అహంకారం తప్ప. ఒక వేషధారణ చేసినా సరే భర్తకు నచ్చుతున్నావా లేదా, భార్యకి నచ్చుతున్నావా లేదా అలా ఆలోచించాలండి. ఇవాళ పెళ్ళి అయిన ఆడవాళ్ళు చాలా మంది మగవాళ్ళు కూడా ఆలోచించింది వీళ్ళకి నచ్చడం కాదండి, బయటకు వెడుతున్నాం కదా, లుకింగ్ బాగుందా, ఎవరు లుకింగ్ అమ్మా, ఎవరు చూడాలి, ఎవరు మెచ్చుకోవాలి? బయట వాళ్ళు మెచ్చుకోవాలా, భర్త కదా మెచ్చుకునేది. భర్త కోసం వేషం వేస్తావు, బయట వాళ్ళ కోసమా? ఈ మాటలు చాలా తేడా. నీ భర్త నేను మెచ్చుకోవాలి, నీ భార్య నేను మెచ్చుకోవాలి, బయట వాళ్ళు ఎందుకండి? గొట్టంగాడు మెచ్చుకుంటే మెచ్చుకుంటారు, పోతే పోతారు. వాళ్ళు మెచ్చుకోవాలి, మనకి దేనికి? మన డ్రెస్ చూసి ఎవడో లైక్ పెట్టి బట్టల వేలు పైకెట్టాలా? మనకు అవసరమా? ఏం అవసరం అది? భార్య మెచ్చుకుంటే చాలు. బంగారంలో ఉన్నారండి, వేదిక మీద మాట్లాడుతుంటే అద్భుతంగా ఉన్నారు, నా భార్య ఎదురుగా కూర్చుంటే నాకు అది గొప్ప సర్టిఫికెట్ అమ్మా. అంతకంటే కావాల్సింది ఏమిటి? అంతకంటే కావాల్సింది ఏమిటి? ఊళ్ళో వాళ్ళు ఎంతమంది అంటే మాత్రం నాకు ఏం ఉపయోగం? అది లేక ఈవిడికి అనుమానాలు వస్తే లేనిపోను కూడా, అదేదో ఆవిడ అంటే సుఖమయ్యే. ఇది తన రూపంతో. అలాగే రూపం ఎప్పుడు నిలబడదు, ఎంత అందంగా ఉన్నా రూపం నిలబడదు. రాముడు సీత ఎవరైనా కానీ ఎవరి రూపం నిలబడదు. కాబట్టి గుణం శాశ్వతం. అందుకని గుణంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసి, అందుకే సీతాదేవి సుందరకాండలో హనుమంతుడి దగ్గర బాధపడుతూ ఉంటుంది ఆవిడ, రాముడు మగవాడని నేను బాధపడడం లేదయ్యా, మొగుడని బాధపడడం లేదయ్యా, రామ వియోగానికి ప్రేమికుడయ్యా, గొప్ప ప్రేమికుడయ్యా. మా ఎప్పటి ప్రేమ కథ వ్యాయతి శలయేళ్ళు లేరుగు ఆకాశమెరుగు. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో చెబుతాడు, హనుమా శ్రీరాముడు కేవలం ఒక మగవాడని, ఒక భర్తని, ఒక రాజుని నేను ఆశించట్లేదయ్యా, ఒక ప్రేమికుడయ్యా. మా ఎప్పటి ప్రేమ కథ వ్యాయతి శలయేళ్ళు లేరుగు ఆకాశమెరుగు. నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ అబ్ది ఎరుగు ఆకాశమెరుగు. నా మా ఎప్పటి ప్రేమ కథ వ్యాయతి శలయేళ్ళు లేరుగు అబ్ది ఎరుంగున్. నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ అబ్ది ఎరుగు ఆకాశమెరుగు. మేము ఇప్పుడు ఎంత సుఖంగా హాయిగా వనవాసనప్పుడు గడిపామో ఇద్దరం ఆలు మగలం ప్రేమగా, అది ఈ శలయేళ్ళకి తెలుసయ్యా. శలయేళ్ళు లెరుగు అద్రిజరుంగును. అక్కడ శలయేళ్ళకి తెలుసు. శలయేళ్ళు హాయిగా కాళ్ళు చాపుకుని కూర్చునేవారు రాముడు సీత ఇద్దరు కూడా. వాళ్ళ వయస్సు, ఆయన వయస్సు 25 ఏళ్ళు, ఆవిడ వయస్సు 18 ఏళ్ళు. ఆ సమయం వనవాస సమయానికి ఆయన వయస్సు 25, ఆవిడ వయస్సు 18, 7 ఏళ్ళు తేడా ఉంది ఇద్దరికి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆనందంగా గడిపేవారు, ఖాళీలా తప్ప ఆడించుకుంటాను. వేరే పని ఏం లేదు, ఈయనకి రాజకీయాలు లేవు, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఏం లేవు, అసెంబ్లీ సమావేశాలు గొడవ లేదు, తలాక్ బిల్లు ఆమోదించడం అసలు ఆ గొడవ లేదప్పుడు. అందుకని సుఖంగా కాళ్ళు చెప్పేసి కూర్చున్నారు అక్కడ. ఇప్పుడు అంతకంటే సరదాగా గడిపేశారు. అందుకే దాంపత్యం నిలబడింది. అందుకే అప్పుడు చెబుతుంది, అప్పుడు శలయేళ్ళు లేరు. అంతేకాదు అద్రి ఎరుంగు, ఆ చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ ఉన్నాయి, వాటికి కూడా తెలిసి. ఇప్పుడు చూడండి విశ్వనాథ వారి కవిత్వం, మనిషి సుఖానికి దుఃఖానికి తేడా ఎలా చూస్తాడు. ఈవిడ ఎంత ప్రేమగా గడిపిందో భర్తతో ఎవరికి తెలుసునా, శలయేళ్ళకి తెలుసునా, కొండలకి తెలుసునా. నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి. ఈ సుందరకాండలో ఈ రావణాసుడు రోజుకో రకంగా బెదిరిస్తూ ఉంటే భర్తను కోల్పోయి, బంధువులను కోల్పోయి, ఒక్కరిని దిక్కు మొక్కు లేకుండా బతకాలో చావాలో కూడా తెలియకుండా నేను ఏడుస్తున్న ఏడుపు ఉంది. ఈ ఏడుపు ఎవరికి తెలుసో తెలుసా అనమా? ఈ అత్తి ఎరుగు ఆకాశమెరుగు. సముద్రానికి తెలుసయ్యా, నా ఏడుపు ఆకాశానికి తెలుసయ్యా. ఆశ్చర్యకరమైన విషయం పోలిక. సుఖమేమో శలయేళ్ళకి తెలుసా, దుఃఖమేమో సముద్రానికి తెలుసా. అంటే మనిషికి గడిచిపోయిన సుఖం శలయేరులా ఉంటుంది, నడుస్తున్న దుఃఖం సముద్రంలా ఉంటుంది. అది విశ్వనాథ, అది విశ్వనాథ, అది జ్ఞానపీఠం. అంటే కవిత్వం అంత గొప్పది. ఎంత బాగా చెప్పడుతుంది. మనిషికి ఎప్పుడు ఏంటి, ఎంత సుఖపడినా కూడా గడిచిపోయిన సుఖం ఉందే అది శలయేరులో ఉంటుంది, ఏదో చిన్నది లాగా. నడుస్తున్న దుఃఖం ఏదో ఉంటుంది, అది పెద్ద సముద్రంలో ఉంటుంది, మీద పడిపోయినట్టుగా. నిజానికి ఏది ఒకటి, సుఖం దుఃఖం రెండు ఉండవు జీవితంలో. ఎప్పుడు రెండిట్లోనూ ఉన్నది ఒకే మాట. సంస్కృత భాష చాలా గొప్పది. సుఖం దుఃఖం మీరు గమనించండి, రెండిట్లోనూ ఉన్నది ఖం, సుఖం దుఃఖం. ఖం అంటే ఆకాశం, ఖం అంటే ఆకాశం. ఖే గచ్చేది ఇది ఖగ, ఖగ అంటే పక్షి, ఎందుకంటే ఆకాశంలో పెడుతుంది కాబట్టి. ఖం అంటే ఆకాశం, ఆకాశం అంటే ఆకాశం గగనం శూన్యం. అంచేది ఉన్న అనుభవం ఏదైతే ఉందో అది సుఖము కాదు దుఃఖము కాదు. నువ్వు సూ చేరిస్తే సుఖం, తూ చేరిస్తే దుఃఖం. ఏం చేరుతావు చేర్చు అంతే.
ఇదే సుఖ దుఃఖాల సమన్వయం. ఏది సుఖం కాదు, ఏది దుఃఖం కాదు. ఒకటి క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి, వాడు వెంటనే వెళ్ళి తల్లికి చెప్తాడు, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందమ్మా, ఎంసెట్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందమ్మా అంటాడు. వెంటనే పత్రికలు వాళ్ళని పిలుస్తారు, వాడు ఓ స్వీట్ తీసి తల్లి నోట్లో పెడతాడు. పాపం అదే ఆఖరి ముద్ద, మళ్ళీ పెట్టాడు వాడు. ఈ తెల్లవాడికి మా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు మెనపసూరు పెట్టాడు, ఎవరు బాగా తిరు, తర్వాత ఇంకా పెట్టడే, వాడు ఎక్కడికో పోతాడు. అది వాళ్ళకి సుఖమేనండి, సుఖం అంటే చెప్తాం. మరి అలాగే వస్తుంది అనుకుని రాకుండా 1 మార్కులో ర్యాంక్ పోయిన వాడికి దుఃఖమా కాదా? 1000కి 992 మార్కులు వచ్చాయి అనుకుందామండి, ఎవరికైనా ఫస్ట్ ర్యాంక్ అని వేసారండి పేపర్లో, వాడికి ఎంత సుఖం ఉంటుందో 991 వచ్చి ఆ మొదటి స్థానం కోల్పోయిన వాడికి అంత దుఃఖం ఉంటుందా ఉండదా? అంతకంటే ఎక్కువ దుఃఖం ఉంటుంది. ఆ సుఖాన్ని మించిన దుఃఖం ఉంటుంది, కేజీల్లో కలవగలిగి. అందుకని ఎప్పుడూ మనిషికి సుఖం దుఃఖం అనేది లేదు, మన భ్రమ, మన మానసిక భావన మాత్రమే. రెండూ శూన్యాలే. మనమేదో కొన్ని ఆలోచనలు దానికి చేర్చడం వల్ల అది సుఖం అనిపించింది, కొన్ని ఆలోచనలు దీనికి చేర్చడం వల్ల ఇది దుఃఖం అనిపించింది. ఏం చేరుస్తావో నీ మనస్సులో ఉంది, యోగ వాసిష్టం స్పష్టంగా చెప్తాం. అందుకే మనస్సులో ఆపదలు దుఃఖాలు అని అంటే దాని గురించి యోగ వాసిష్టం ఒక మాట ఉంటుంది, దంపతులు కనుక అనురాగంతో ఉండగలిగితే వాళ్ళని ఏమీ చెయ్యలేవు. నాథయో వ్యాధయో నైవ నాపదో నదురీతయక. యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో ఉంటుంది, అద్భుతమైన మాట. నాథయో వ్యాధయో నైవ నాపదో నదురీతయక కుర్వంతి మనసో బాధాం దంపత్యోరనురక్తయోగో. కుర్వంతి మనసో బాధాం దంపత్యోరనురక్తయోగో. దంపతులిద్దరూ అనురాగబంధంతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళని నాథయక వ్యాధయక, అలాగే ఆపదక ఈతయక, ఇవి ఏమీ చేయలేడు. ఆది వ్యాధులు అంటారు. వ్యాధి అంటే శారీరక అనారోగ్యం, ఆది అంటే మానసిక వ్యాధి. ఆది వ్యాధులు అంటే అర్థం, వ్యాధి అంటే శారీరక అనారోగ్యం, జ్వరాలు కానీ ఇక క్యాన్సర్ల వరకు అన్నీ అందులోకి వస్తాయి. ఆది అంటే మానసికమైన బెంగ, ఏదో కోల్పోయామని, ఏదో రాలేదని, ఏదో వస్తుందేమో అని భయం, ఇవన్నీ మానసికం. దానికి మందు లేదు, వాళ్ళే వేసుకో. మనోవ్యాధికి మందు లేదని ఎందుకంటారు? వైద్యశాస్త్రంలో మందు సమస్య కాదు, అది తగ్గదమ్మా, మనమే వేసుకోవాలి. మనం వేసుకుంటే మందు ఉంది, మనం దాన్ని మర్చిపోదలుచుకుంటే మర్చిపోవచ్చు, వదిలేదలుచుకుంటే వదిలేయచ్చు. కానీ చాలా మందికి మనోవ్యాధి మనసు నీ చేతుల్లో ఉంది. నన్ను అడిగితే మనోవ్యాధిని భరించడం కంటే శారీరక వ్యాధిని భరించడమే కష్టం. ఎందుకంటే శరీరానికి ఏదో మొత్తం మోకాళ్ళు 2 నొప్పులు ఎట్టేయండి, నా మోకాళ్ళు బాగున్నాయి ఐ ఫీల్ వెరీ అంటే కుదరదు, పడతా పెడితే నువ్వు ఖచ్చితంగా మందులు వాడాల్సిందే. మోకాళ్ళు నొప్పి పెడితే పరిగెడతానంటే నీ ఫీలింగ్ ఏం పనికిరాదు, అక్కడ మోకాళ్ళ నొప్పులకి ఏం వాడాలో అది వాడాల్సింది. శారీరక వ్యాధికి మందులు వాడి తీరాలి, మనోవ్యాధికి మందులు అవసరం లేదు, వాడినా దండగా. మనోవ్యాధి శాస్త్రజ్ఞులే చెబుతారు ఆ విషయం. ఎందుకు దండగా అంటే నువ్వు వేసుకోగలవు, మందు నువ్వు వేసుకోవట్లేదు. ఎందుకంటే నీకేదో కోరిక ఉంది, అది తీరలేదు, నీకేదో భయం ఉంది, అనవసరంగా భయపడుతుంది. ఈ 2 పోయేంత వరకు నీకు ఆ వ్యాధి తగ్గదు. ఇది నాకు అక్కర్లేదంటే ఆ క్షణం పోయింది. అందుకే నాకు మనస్సేం బాగుంటలా అన్నప్పుడు ఇంకోళ్ళని పిలవడం ఉందే, వాడిని మనస్సు కూడా పాడు చేయడం. అందుకంటే ఇంకోళ్ళని పిలవకూడదు, మన మనస్సుకు మనమే మందు తీసుకోవాలి. లేదా ఆ మందు వేయగలిగిన వాడిని ఎవడైనా మా పొట్టుగాడిని పిలిస్తే ఓ శ్లోకం చదివి మందు వేసేస్తే ఇదే శ్లోకం, అంతకంటే ఉంది, మీరు చదువుకున్నా వస్తుంది. అది ఆది వ్యాధులు కానీ, అలాగే ఆపదగా ఎటువంటి ఆపదలు ఇంట్లో ఎవరికైనా అనారోగ్యాలు వచ్చే ఆపదలు వచ్చాయి, అందుకే ఆర్థికమైన ఇబ్బందులు వచ్చాయి. దంపతుల మధ్య ప్రేమ ఉంటే ఆర్థిక ఇబ్బందులు కావండి. ముఖ్యంగా ఆడవాళ్ళని మగవాళ్ళు బాగా ప్రేమగా చూసుకోగలిగితే, ఆర్థిక వ్యవహారం ఆడవాళ్ళ చేతుల్లో పెట్టేస్తే అద్భుతంగా నడుస్తున్న వాళ్ళు మొత్తం ఆటు బంగాళదుంపలు తక్కువ, ఉల్లిపాయలు ఎక్కువ వేసేస్తారు. దాన్ని బంగాళదుంపల వేపుడనే అంటారు. ఎన్ని వేసినా ఉల్లిపాయలు వేపుడు అంటారు. ఈ తిరిగితే ఆడదనుకుంటే మగాడు బంగాళదుంపలు వేపుడు చేస్తారు. ఏదో 2-3 అనుకుంటారు, ఇంటికి అనుకోకుండా ఇద్దరు వచ్చారు. మీకు ఎందుకు, మీరు ఊరుకుండా చూసుకుంటారు కదా, ఏం చేయదు, మొత్తం ఉల్లిపాయలు వేసేస్తుంది. నువ్వు 1,00,000 ఉల్లిపాయలు వేసినా, ఒక బంగాళదుంప వేసినా దాన్ని బంగాళదుంపలు వేపుడనే అంటారమ్మా, ఉల్లిపాయ వేపుడు అనరు. అది లెక్కేది శాస్త్రం. ఆ తెలివితేటలు ఆడవాళ్ళు. అదే మగాడు పరువు తీయాలనుకుందనుకో, అందులో కాస్త ఉప్పు ఎక్కువ వస్తుంది, చస్తాడు. అంచేది ఆర్థికమైన ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఆడవాళ్ళని ప్రేమగా చూసుకుని ఆ బాధ్యతతో వాళ్ళతో పెట్టేసి, మొత్తం అమ్మాబాబుతో జీతం ఏమో 50,000 వచ్చింది, కానీ ఇల్లాలా ఏం చేస్తావో నాకు తెలియదు, 10,000 మిగిలాయి, అన్ని వాయిదాలు కట్టాల్సినవన్నీ కట్టేసా, ఇక 10,000 మీకు ఎందుకు అలా కూర్చోండి సోఫాలో పద్యాలు పాడుకుంటూ నేను చూసుకుంటానుగా అని మొత్తం మెయింటైన్ చేస్తాను. అంత తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే మృత్యుకటక నాటకంలో సూత్రుడు చెబుతాడు తేడా తెలివితేటల గురించి. స్త్రియో హినామ ఖల్వేత నిసర్గాదేవ పండితాక, స్త్రియో హినామ ఖల్వేత నిసర్గాదేవ పండితాక, పురుషాణంతో పాండిత్యం శాస్త్రైరేవోపదిశ్యతే. మగాడు పండితులు కావాలంటే 100 శాస్త్రాలు చదవాలి. కానీ స్త్రీల అదృష్టం ఏమిటంటే ఏమీ చదవకుండా బ్రహ్మదేవుడు వాళ్ళకి పుట్టుకతోనే బ్రహ్మాండమైన తెలివితేటలన్నీ ఇచ్చేశాడు.
బ్రహ్మాండమైన తెలివితేటలు స్త్రీలకు సహజంగా పుట్టుకతో ఉంటాయి. ఎందుకంటే ప్రసవం భరించాలి, భయంకరమైన బాధ అది. అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది. ప్రసవం భరించాలి, రక్తస్రావం అయిపోతుంది, పిల్ల పుడుతుంది, తల్లి చచ్చిపోయే పరిస్థితులు చాలా ఉండేవి పూర్వం. అవి తట్టుకున్నారు వాళ్ళు. అంతకంటే కష్టమే ఉండదని అనుకుంటారు. ప్రసవం తట్టుకోవడం కష్టం. నా తల్లి 9 ప్రసవాలు భరించిందమ్మా, 9వ పిండం నేను బయటపడి ఇంతవాడిని అయ్యా. మరి 8 దగ్గర వాళ్ళు ఆపేసినా నేను వచ్చేవాడిని గదిలో. 9 ప్రసవాలు పడింది, 9 మామూలుగానే పడింది, సిజేరియన్లు లేవు, చచ్చినట్టు పడింది ఆవిడ. కానీ అంతటి కష్టం తట్టుకుంది కాబట్టి మేము పెట్టిన బాధలో తట్టుకుంది ఆవిడ. అందరు పెట్టిన బాధలో తట్టుకుని ఏముందిరా అని అలా అలవాటు మాకు వచ్చింది. జీవితం తేలికైంది. అందుకే ఆ తెలివితేటలో ఆ ఓర్పు సహనం భగవంతుడు స్త్రీకి సహజంగా ఇచ్చాడు. సూత్రకుడు మృత్యుగట్టిక నాటకంలో చెబుతాడు, నిసర్గాదేవ పండిత. సహజంగానే వాళ్ళు పండితులండి, వాళ్ళకు ఒక నేర్పక్కలది శాస్త్రాలు అన్నారు. వాళ్ళు బుద్ధి సూక్ష్మత పెట్టి ఆలోచిస్తే వెంటనే పరిష్కారం దొరుకుతుంది. బుద్ధిశ్చాపి చతుర్గుణాలు. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి 4 రెట్లు తెలివి ఎక్కువ ఉంటుంది. దుఃఖపడ్డామనే విషయం అప్పుడు శరయాళ్ళకి తెలుసు, కొండలకు తెలుసు. ఇప్పుడు ఎంత దుఃఖపడుతున్నాననే విషయం సముద్రానికి తెలుసు, ఆకాశానికి తెలుసు. అంటే శరయ్యన కంటే సముద్రం పెద్దది, కొండ కంటే కూడా ఆకాశం ఎత్తైనదే కదా. నా దుఃఖం చాలా ఎక్కువగా ఉందయ్యా, మరిచిపోయిన సుఖం తక్కువగా ఉందని చెప్పడం. దాన్ని హనుమంతుడు విన్నాడు, నవ్వుకున్నాడు. తల్లి ఎంత దుఃఖంలో ఉందో ఆయనకు తెలిసింది. తర్వాత ఆ దుఃఖం తీర్చాడు, అది వేరే విషయం. ఇంకొక మాట మనం 1-2 మాటలు చెప్పుకుని 10 నిమిషాలు మనం సెలవు తీసుకున్నాం. ఇంకొక మాట మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, పిల్లల్ని పెంచేటప్పుడు కొనవలసిన వస్తువులు. మన వసుచరిత్ర కావ్యంలో భట్టుమూర్తి చెబుతున్నాడు, ఇవాళ వస్తువుల కోసం వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ వాడు ఇంకా ఉయ్యాల్లోకి రాకుండానే వాడు ఉయ్యాల ఖరీదే 5,000 ఉంటుంది. రకరకాల వస్తువులు పిల్లల కోసం తయారు చేసి మమ్మీ డాడీ షోరూమ్ అని అమ్మేస్తున్నారు మొత్తం అంతా. పైగా పిల్లలు కొనమన్నాక కొనకుండా ఉండలేరు. పైగా ఈ కొనేది ఏమిటంటే టెడ్డీ బేర్ అని ఎలుగుబంటి బొమ్మలు అన్నీ కొంటున్నారు. ఇప్పుడు వీడియో ఎలుగుబంటిలో ఉన్నాడు, బాల ఎలుగుబంటి, మళ్ళీ వీడిపో ఎలుగుబంటి. వాడు దాన్ని పట్టుకుని ఎడుతూ ఉంటాడు. ఇక ఆ కొనేది కూడా రాముడు, కృష్ణుడు, సీత అందమైన బొమ్మలుగా, దశావతారాల బొమ్మలుగా, ఈ శని అవతారాలన్నీ వస్తున్నాయి. చైనా వాడి బొమ్మలు, అది కూడా పోనీ భారతీయుడు బాగుపడలేదు దీనిలో. ఇవేవీ అవసరం లేకుండా పిల్లల్ని పెంచడం ఎలాగో కృష్ణదేవరాయల కాలంలో ఉండి భట్టుమూర్తి అని ఆయన వసుచరిత్ర కావ్యం రాశాడు. ఆ వసుచరిత్రలో చెబుతున్నాడు, ఒక నది శుక్తిమతి. కోలాహలుడు అని ఒక పర్వతాలు నదులు పక్కనట్టండి. కోలాహలుడు శుక్తిమతి. ఆయన వల్ల ఈవిడికి 2 పిల్లలు కలిగారు. ఆయన బాధ్యత లేని మనిషి పిల్లల్ని వదిలేసిపోయాడు. కానీ ఆ తల్లి పిల్లల్ని పెంచింది. తల్లికి బాధ్యత ఉంది. ఆ నదికి పుట్టిన పిల్లలిద్దరిని ఆవిడ ఎలా పెంచిందో చెబుతున్నాడు. మార్కెట్కి వెళ్ళలేదు, ఆంధ్ర బ్యాంక్ వాళ్ళని అప్పడగలేదు. ఆ 2 పిల్లలు నదిలో పెంచింది ఆవిడ. నదికి బయట వస్తువులు ఒక్కటి కూడా ఆశించలేదు ఆవిడ. నదిలో ఉన్న వాటితోనే 2 పిల్లల్ని పెంచింది, పసిపిల్లల్ని, ఏ ఆపద లేకుండా. ఎలా పెంచిందో చెబుతున్నాడు కవిత్వం రూపంలో. జలకములార్చి పండు జలజచ్చద పాళిక గప్పి తమ్మి సంకుల తెలితే నెలుగునిడి కృందరగల్ కదడించు కల్వ తొట్టెలల కుమారు కూతును ఘటించి భజించు నదీలలామ కోమల కుముదాగ తాళిపుల మంజురవంబున జొలవాడుచు జలకములార్చి చిన్నపిల్లలకి స్నానం చేయించారు. నది కదా, నది నీళ్ళలోనే స్నానం చేయించి. తల్లి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంది. పండు జలజచ్చద పాడిక గప్పి స్నానం చేయించగానే బిడ్డకి చలి వస్తుంది కదా, అందుకని తెల్ల తామరపు రేకుల్ని పెట్టి వాటిని తువ్వాలుగా పెట్టి తుడిచింది. ఎంత అదృష్టమో, టర్కీ టవల్ పెట్టి తొడవలేదు. తెల్ల తామర పూరేకులు పెట్టి ఒళ్ళు తుడిచింది. నదిలో తామర పూలు, కలువు పూలు ఉంటాయి కదా, వాటితో ఒళ్ళు తుడిచింది. పిల్లలు ఏమనుకుంటారు, మా అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్న వాటితోనే ఎలా చేస్తుందో. ప్రేమ ముఖ్యం. పిల్లలకి తరగడాలు, పెద్ద పెద్ద గలీగులు, పెద్ద పెద్ద మంచాలు, వాడు చూడగానే అడిగి తెచ్చిపోయే బొమ్మలు అవసరం లేదు. దానికోసం ఖర్చు పెట్టడం, టాయ్ రూమ్ అనడం, ఈ బాయ్ని తీసుకెళ్ళి ఆ టాయ్లో పారేయడం, మనం కలిపేసుకుని మనం టీవీ చూస్తూ మనం కూర్చోవడం. మన చేతుల్లో పెరిగిన బిడ్డ, తల్లి చేతుల్లో పెరిగిన బిడ్డ సక్రమంగా పెరుగుతాడు. అందుకని జలకములార్చి పండు జలజచ్చద పాళిక గప్పి తెల్ల తామరపు రేకుల్ని తువ్వాలుగా ఉపయోగించింది, అదే దుప్పటిగా ఉపయోగించింది. వెచ్చగా ఉండాలి. తమ్మి సంకుల తెలితే అని రుగ్గులుడి స్నానం చేయగానే బిడ్డకు ఆకలిస్తూ పాలను అడుగుతాడు, ఆకలి అంటాడు. అందుకని నదికి పాలు ఎక్కడి నుంచి వస్తాయండి, ఆవిడ స్త్రీ కాదు కదా. ఏం చేసిందిట, ఆ తామర పూల్లో, కలువు పూల్లో ఉండే తేనెని ఆ తామర పువ్వు, కలువు పూల్లోనే రేకులు తీసి వాటినే శంఖంగా మార్చి, ఉగ్గు గిన్నెగా మార్చి, వాటితో ఆ తేనె దాగించింది. సహజంగా ఎక్కడికి బయటకి వెళ్ళదు. ఆ తేనె దాగి పెరిగిన పిల్లలు ఎలా ఉంటారండి, తేనె దాగి పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు. అందుకే మన సంప్రదాయాల్లో అడుగులు వేయడం మొదలు పెట్టగానే అరిసెల మీద నడిపిస్తారమ్మా పిల్లల్ని. మన సంప్రదాయం ఇది, తెలుగువారి సంప్రదాయం. ముఖ్యంగా అరిసెల మీద నడిపిస్తారు. ఎందుకని అరిసెల మీద నడిపిస్తారు, ఇంకే వేరే పిండి వంటలు లేవా, నడవకూడదు, ఎవడొద్దాని. ఓ స్మార్ట్
స్మార్ట్ ఫోన్ అంటే దాని మీద అడుగు ఏమనొచ్చు కదా, పగిలిపోతుంది, గొడవ వదిలిపోతుంది. ఇప్పుడు దాని మీద నడిపిస్తారు, అరిసెల మీద నడిపిస్తారు. ఎందుకంటే అబ్బాయి నువ్వు రేపు వేసే ప్రతి అడుగు ఈ ప్రపంచానికి తీపి పంచి పెట్టాలి నాయన, చేదు పంచి పెట్టద్దు అని చెప్పడానికి ఆచారం. అలాంటి ఆచారాలు మనం. అందుకని ఉగ్గు తేనె తాగించిందండి, వాళ్ళు తేనె తాగిన పిల్లల్లాగే పెరుగుతారండి, వాళ్ళకి విషం పూసే అలవాటు రాదండి అసలు. కృందరగలు కదలించు కల్వతొట్టెల కుమారు కూతును పఠించి భజించు నదీలము. కాస్త కడుపులో పడగానే నిద్ర వస్తుంది కదా, పడుకోవాలనుకుంటారు. అందుకని ఆ కలవ పూల తొట్టెలు, అక్కడే కలవ పూలు కొంచెం విశాలంగా ఉంటాయి, తామర పూలు కంటే వాటిలో పడుకోబెట్టారు. అప్పుడు కూడా ఒక సందేహం వస్తుంది, పడుకోబెట్టారు పిల్లలు బాగా మంది జోల పాడాలి కదా, నది జోలపాట పాడలేదు కదా అంటే పట్టుమూర్తి అది కూడా పాటించాడు. కోమల కుముదాగతాళి కుల మంజురవంబున జోలవాడుచు. పద్మాల్లో ఉండే మకరందం కారణంగా వాటిని ఆస్వాదించడానికి తుమ్మెదలు వచ్చాడు. అవి అక్కడ ఝుమ్ 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 అని ఝంకారం చేస్తుంటే ఆ ఝంకార నాదానికి ఆ పిల్లలు ఆనందంగా పడుకున్నట్ట. అంటే బయట నుంచి ఒక వస్తువు తేకుండా నదిలో ఉన్నటువంటి పరికరాలు వస్తువులతోనే పిల్లల్ని అంత అందంగా పెంచింది. మనం ప్రేమ అనేటువంటి పెట్టుబడితో ఇంట్లో ఉన్న వస్తువులే ఉపయోగించి పిల్లల్ని పెంచలేమండి. పిల్లల్ని పెంచడం పెద్ద బడ్జెట్ అయిపోయింది వేళ. ఈ ఆలోచన చేస్తే మనం ముందుకెళ్ళాలి. ఇంకొక మాట, ముఖ్యంగా గృహస్థాశ్రమం బాగుండాలంటే మనం తెలుసుకోవాల్సింది, ఇవాళ ఒక దారుణమైన సంస్కృతి మన పిల్లల జీవితాల్లో ప్రవేశించింది. అందుకే సంపాదించని తల్లిదండ్రులను వాళ్ళు భారంగా భావిస్తున్నారు, భయంకరంగా భావిస్తున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు నెట్లో పెట్టుకుంటున్నారండి. ఇవాళ పెళ్లి కూతురు నెట్లో సంప్రదిస్తే ఆవిడ ఏం పెడుతోంది అంటే, మీ ఇంట్లో పాత సామాన్లు ఏమైనా ఉన్నాయా అని అడిగింది. వాడు పాపం ఏం చెప్పాలో తెలియక పాత సామాన్లు ఎందుకుంటాయి, మా నాన్నగారు ఎప్పటికప్పుడు పాత సామాన్లు బయట పారేస్తారంటే, మీ నాన్నయ్య పాత సామాన్ అంటే అర్థం అని చెప్పింది. పెళ్లి కూతురు దృష్టిలో అత్తమామలు పాత సామాన్లు అమ్మా ఈవేళ. అంతేకాదు ఇంకో కొత్త మాట ఈ మధ్య పుట్టించారు, స్టోర్ రూమ్ అంటున్నారండి అత్తమామలు. స్టోర్ రూమ్ ఉందా అంటే స్టోర్ రూమ్లో పడేద్దామా అండి, వాళ్ళు మనకి మన దగ్గర రావడానికి లేదు. ఈ ధోరణి ఎందుకు వచ్చిందండి? మనం ఆలోచిద్దాం ఎందుకు వచ్చిందో. వాళ్ళ మనస్తత్వాలు ఎందుకు మారే? వాళ్ళకి ఇదివరకు మేము మనం చదువుకునేటప్పుడు కలం వాడితే ఒక కాలంలో ఇంకు పోసుకునేవాళ్ళం. ఇంకు సీసా కూడా ఒకటి ఉండే. కాలం ఎప్పుడు ఒకటే. 6వ తరగతి నుంచి 7, 8, 3 తరగతులు అయ్యే వరకు మాకు వేరే కాలం లేదు, ఒకటే కాలం. 2వ కాలం కొనమంటే మా నాన్నగారు చదువు మానేమని, నీకు చదువుకు మళ్ళీ 2 కాలాలు ఎందుకు పని లేక. ఇప్పుడు ఏమొచ్చాయండి పెన్స్, యూజ్ అండ్ త్రో. అదేవిధంగా పేరెంట్స్ కూడా యూజ్ అండ్ త్రో, తోసే ఓల్డేజ్కో ఉన్నంతకాలం వాడుకో, వాళ్ళు ఫీజులు వాళ్ళు కడతారు, వాళ్ళు కావాల్సిన బండి కొనిపించుకో, కారు కొనిపించుకో, పెళ్లి చేయించుకో, క్యాటరింగ్ పెట్టించుకో, అన్ని అయ్యే తల్లిదండ్రులు యూజ్ అండ్ త్రో, తోసిపారా. ప్రతి వస్తువు యూజ్ అండ్ త్రో. నేను టార్చరేట్ వాడుతూ ఉంటాను. ఇప్పుడు కూడా నాకు సంచులు ఉంది. నేను వెళ్ళేటప్పుడు చీకటి, నాకు పుస్తకం చదువుకోవడం అలవాటు. వచ్చేటప్పుడు నేను పుస్తకం చదువుకుంటూ వచ్చాను. నన్ను తీసుకొచ్చిన వాళ్ళు అడగారు, నేను పుస్తకం చదువుకుంటూ వచ్చాను, ఒక కావ్యం చదువుతూ వచ్చాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నా ఇంటికి వెళ్ళడానికి 1 గంట పట్టచ్చు. నేను సమయం వృధా చేయలే, నా తల్లి నాకు నేర్పింది. నేను పుస్తకం చదువుకుంటూ పెడతాను, నేను టార్చరేట్ పట్టుకుని పెడతాను. మొన్న ఎక్కడో ఒకసారి వెళ్ళినప్పుడు ఇలాగే ఓ టార్చరేట్ మర్చిపోయా, పట్టుకెళ్ళి నాకు దొరకదు. మార్కెట్కి వెడితే యూజ్ అండ్ త్రో టార్చరేట్ వచ్చింది నాడు. ఇదేం కూడా రా బాబా, ఓ టార్చరేట్ ఎంత ఉంటుంది, దాంట్లో ఏవో సెల్స్ వేసుకుంటా కాదుట, ఒక్కసారే ఒకటి సెల్ కూడా వాడే వేస్తాడట. అది టిక్కుమంటంట, ఏదో 2 రోజులు 3 రోజులు పెరుగుతుంది, అవతల భార్య. మొత్తం ప్లాస్టిక్ చెత్త ఎంత పెరుగుతుందంటే బయట. నేను కొనలేదు కావాలి. నా పాత టార్చరేట్ ఎక్కడ పోయిందో నేను వాళ్ళకే 2-3 ఫోన్లు చేశా. వాడు పాపం మర్యాదస్తులు నా ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చారు. కారులో ఉంటుంది, ఎక్కడ పోతుంది నా వస్తువు నాకు దొరికింది. కానీ నాకు ఆశ్చర్యం ఎక్కడంటే టార్చరేటు యూజ్ అండ్ త్రో, పెన్ను యూజ్ అండ్ త్రో, అన్నీ యూజ్ అండ్ త్రో. తల్లిదండ్రులు కూడా యూజ్ అండ్ త్రో. వాడుట పారివేయుట అలవాటుగా మారిన మీ కథాన, వాడుట పారవేయుట అలవాటుగా మారినది ఈ జగాన. కాపాడు కృతజ్ఞత గణము వస్తువులైన మనుష్యులైనను, కాపాడు కృతజ్ఞత గణము వస్తువులైన మనుష్యులైనను. వాడుక బట్టి పుట్టెడిని వస్తువులు ఇంతకు ముందు, ఇప్పుడు వాడక బుద్ధి పుట్టెడిని వస్తువు చూచిన ఎంత చిత్రమవు. సాగర ఘోష కావ్యంలో రాశాను నేను. మన జీవితాలు ఎలా ఉన్నాయి, వాడడం పారివేయడం అనేది బాగా అలవాటైంది. అది మనుషుల విషయాన్ని కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం. మన అవసరాలు దిగానే అవతల బొమ్మని చెబుతున్నాం. మన ఇంట్లో ఏదైనా సేవ అవసరమైతే అక్కనో చెల్లెలను తోడలున్నో మేనలున్నో రమ్మంటున్నాం. అది అయిపోగానే వాడు భారంగా భావిస్తున్నాం. మళ్ళీ తిరిగి వాడి ఇంటికి వెళ్ళాలంటే వాడు కుదిరింది కానీ మనకు కుదురుతుందా అని మాట్లాడుతున్నాం. వాడేది. ఇది అలవాటు అవడం వల్ల ఏమైంది, వస్తువులు ఇదివరకు ఎంత వాడకం ఉందో దాన్ని బట్టి వస్తువులు పుట్టి. ఇప్పుడు అలా కాదు. మనం షాపింగ్ కోసం బయలుదేరుతున్నాం చూడండి. ముఖ్యంగా కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ షాపింగ్కి బయలుదేరుతారు. కొంతమందిని మీ హాబీస్ ఏమిటి అంటే ఏదో టీవీ చూడడం, సినిమాలు చూడడం, ఈ మాట్లాడడం హాబీ అంటే పర్వాలేదు. షాపింగ్ ఈజ్ మై హాబీ. ఆ మొగుడు ఎవడో ఆరిపోతాడు అనుమానం. షాపింగ్ నీ హాబీయా? చచ్చిపోవడవాడు
షాపింగ్ హాబీ ఏమిటమ్మా? అవసరమైతే షాపింగ్ చేయాలి కానీ షాపింగ్ హాబీయా అంటే అలవాటు. అంటే ఇప్పుడు ఏమీ పని లేకుండా కారు వేసుకుని ఒక్క సంచి కూడా పట్టుకెళ్లకుండా పెడుతుంది. అక్కడేవో 2 గేదెలు 3 దొనపోతులు కనపడతాయి, అవన్నీ సంచుల్లో పెట్టి పట్టుకొస్తుంది. ఇదంతా అప్పేగా. షాపింగ్ హాబీ ఏమిటండి? అవసరమే కొనాలి. ఇదివరకు వాడుకను బట్టి వస్తువులు పుట్టాయి, ఇప్పుడు అలా కాదు. వస్తువు చూసే ఇది మన ఇంట్లో లేదుగా అని వాడేస్తున్నాం. మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే. మన ఇంట్లో ఒక సోఫా సెట్ ఉంది, బయట పెద్ద పత్రికలో ప్రకటన వచ్చింది, ఇంత పెద్ద సోఫా, అదో పెద్ద ఏనుగు ఐరావతంలో ఉంది, దాని పక్కన 2 కుర్చీలు, ఓ చిన్న ఏనుగులు దిగ్గజారు, ఇవన్నీ కలిపి 2 లక్షలు అంటాడు. వాడు ఆ మాట పైన చెప్పడు. చాలా తక్కువలో వస్తుంది ఇన్స్టాల్మెంట్ అని ఓ చుక్క ఎడతాడు. ఆ చుక్క మనం చూడం, ఆ చుక్కలోనే ఉంటుంది మొత్తం. చూస్తాం కింద ఉంటాయి, షరతులు వర్తిస్తాయని ఉంటుంది, కండిషన్స్ అప్లై. అక్కడికి వెళ్తే సరిపోతుంది కండిషన్. అక్కడ 2 లక్షలు ఒకసారి అడగడు వాడు, మాత్రం 10-20 వేలు కడితే చాలు, తర్వాత నెలకు 5,000 అంటాడు. అందుకని మనం ఏం చేస్తాం, 1వ తారీఖు జీతం రాగానే సోఫా వాయిదా, టీవీ వాయిదా, మిక్సీ వాయిదా, అన్ని ఫ్రిడ్జ్ వాయిదా, చివరికి సుఖ సంసారం కూడా వాయిదా. ఈ వాయిదాల పద్ధతిలో వస్తువులు కొనకుండా డబ్బు ఉంటేనే వస్తువు కొంటాం, మన అవసరమైతేనే వస్తువు కొంటామని ఒక దోక పుస్తకం లాంటిది ఫోన్ దగ్గర ఎక్కడో బలమే పెట్టుకుని అవసరమైన వస్తువులేవో అక్కడ రాసుకుని అవసరమా కాదా అని 10 రోజులకోసారి ఆలోచిస్తే అవసరం అనిపిస్తే 2 నెలల తర్వాత కొంటే ఈ లోపు సగం వస్తువులు అవసరం లేదని అర్థమవుతుందమ్మా. మనిషి మనస్తత్వం, దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. చివరిగా ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ముఖ్యంగా ఈ వాడటం బారవేయడం అనే మాట వాడడంలో నా ఉద్దేశం, పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే ఆ ఇంటికి శని పెట్టినట్టే లెక్క. మా ఇంట్లో మా అమ్మగారు ఉన్నంతకాలం, మా దురదృష్టవశాత్తు మా చిన్నతనంలోనే, నాకు 24 ఏళ్ల వయసులోనే తండ్రి పోయారు. నాకు తల్లి తండ్రి 2 ఆవిడ. మా అమ్మగారు మా ఇంట్లో ఉండడం వల్ల మాకు వైద్యం ఖర్చు లేదండి. ఆవిడ ఉన్నంత వరకు 91 సంవత్సరాలు బతికింది ఆవిడ 2012 వరకు. నేను కానీ నా భార్య కానీ పిల్లలు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఊరికి అత్యవసరమైతే చూపించుకుని రావడమే కానీ మందులు వాడే పని లేదండి. ఇంట్లో ఉండే ధనియాలు, జీలకర్ర, వెన్నపూస, పాలు, పెరుగు లాంటి మందులతో మా అమ్మ మొత్తం వైద్యం చేసేసి. అంతటి వైద్యం ఇప్పటికి కూడా. మా అమ్మ వయసు కదమ్మా, నా వయస్సు కొంచెం 60-70 ఏళ్ళు ఉన్నవాడు, నాకు ఇంకా 60-70-80 ఏళ్ల వాళ్ళు మీ ఇంట్లో తల్లిదండ్రులుగా ఉంటే అది మన అదృష్టంగా భావించాలి. బంధువుల్లో ఉన్నా సరే అదృష్టంగా భావించాలి. వాళ్ళకి జీవితానుభవం చాలా ఉంది, చాలా చిట్కా వైద్యం చెబుతారు. దీనికి ఎందుకింత ఖర్చు? ముందు మనోధైర్యం చెబుతారు. పిల్లకి ఏదైనా కొంచెం ఒళ్ళు వెచ్చపడితే తల్లి కంగారు పడిపోతుంది. ఎందుకంటే ఈ తల్లి వయస్సు ఎంత 25-30 ఏళ్ళు ఇంత చేస్తే ఇవిడికి అనుభవం లేదు, పిల్లని చచ్చిపోతూ ఉంటుంది ఇక్కడ. అందుకని ఈ 30 ఏళ్ళ ఆవిడ ఇంట్లో కనుక 60 ఏళ్ళ ఆవిడ ఉంటే ఊరుకోవే, మేము పడలేదా నీతోటి, ఇవంత కంగారు పడుతున్నాం, పిల్లల దాకా జ్వరం రాదా అని ఎవరు 2 మాటలు ముందు ధైర్యంగా చెబుతారండి. ముందు పిల్ల ధైర్యంగా ఉంటుంది, లేదా కంగారు పడిపోయి ముందు ఈవిడ పైన కిల్లర్ మింగేస్తుంది ఇక్కడ తల్లి. అటువంటివన్నీ వస్తున్నాయి. అదే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అది సుఖం అండి. ముందు వైద్యం అవసరం లేదు ఖచ్చితంగా. అంతేకాదు మనోధైర్యం, ఏమొచ్చినా సరే మేము తట్టుకున్నామని వాళ్ళ జీవిత అవసరాలు, వాళ్ళ జీవిత అనుభవాలు చెబుతారు. మగలు గోడి రేలు బగలు గోడ అనురాగ గంధము నలదు కొనుడు చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గోళ్లలో కుదురు కొనుడు చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గోళ్లలో కుదురు కొనుడు రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు దానయ్యల దానములటులుంచి అవసరమునకైనా ఆదుకొనుడు దానయ్యల దానములటులుంచి అవసరమునకైనా ఆదుకొనుడు ఇది గృహస్థాశ్రమంబు ఇది ఈ జగత్తు నిలిచియుండంగా పోసిన నీరు నారు ఇది గృహస్థాశ్రమంబు ఇది ఈ జగత్తు నిలిచియుండంగా పోసిన నీరు నారు ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము ఒట్టిద నిజరంగుము కానీ పట్టుకొనుము. ఆలు మొదలు రాత్రి పగలు అనే భేదం లేకుండా కొత్త దంపతులు సరదాగా ఆనందంగా గడపాలి. పిల్లల దగ్గర అశ్లీల ప్రవర్తన, అసభ్య ప్రవర్తన పనికిరాదు, కానీ అనురాగం తప్పు కాదు. భార్యతో మాట్లాడేటప్పుడు పిల్లలు 7-8 ఏళ్ళు వయస్సు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు వయస్సున్నా పర్వాలేదు, భార్య భుజం మీద చేసి మాట్లాడితే పిల్లాడు గ్రహిస్తాడు, నా భార్యతో నేను ఇలా మాట్లాడాలి. తప్పేం లేదు అందులో. భుజం మీద చేసారండి, ఏమైంది? 30 ఏళ్ల తండ్రి ఉండి 25 ఏళ్ల భార్య ఉంటే, వాళ్ళకి ఏదో 10 ఏళ్ల కొడుకు ఉంటే భుజం మీద చేసి మాట్లాడుతూ ఉంటుంది. భార్య భుజం మీద అంటూ ఇలా మాట్లాడాలి, దాంట్లో తప్పేం లేదు.
అందులో ఏమీ అసభ్యత లేదు. ఆ మాత్రం వరకు అనుమతిస్తారు, ఎవరైనా ఆనందిస్తారు కూడా. అలాగే పిల్లలు చిన్నపిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. ముఖ్యంగా 7-8 ఏళ్ళు వయస్సు వచ్చే వరకు ఎక్కువ సమయం పిల్లలతో గడపాలి. తర్వాత 80 ఏళ్ళు దాటిన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలి. అది వీళ్ళు చూస్తారు, ఇది వాడు చూస్తారు. చిన్నపిల్లల మాటలు తల్లిదండ్రులు శ్రద్ధగా ఉంటే రేపు పొద్దున వాడు నేర్చుకుంటాడు. నేను ఏం చెప్పినా మా అమ్మ నాన్న విన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా నేను విని నడుచుకోవాలి అనుకుంటాడు. ఖచ్చితంగా మనస్సు మీద ప్రభావం ఉంటుంది. పిల్లలకి సమయం కేటాయించాలి. 3వ మాట, మిగల ముగ్గిన పండ్ల మేలుగుడు. చెట్టు నుంచి పళ్ళు సహజంగా ఎప్పుడప్పుడు రాలిపోతాయి, కానీ రాలిపోయే ముందు సోలిపోకూడదు. వృద్ధులన్నాక ఇవాళ రేపు వెళ్ళిపోతారమ్మా, ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. కానీ వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోవాలి తప్ప మన అశ్రద్ధ వల్ల వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదు. వాళ్ళు ఏమాత్రం అలా కొడుకు కోడలు నన్ను అశ్రద్ధ చేశారని అనుకోకూడదు. అలాగే ఆర్థిక స్థితి ముఖ్యంగా గమనించాలి. ఆడ మగ అందరూ కూడా దానయ్యల దానమ్మూలటి నుంచి అవసరమునకైనా ఆదుకున్నాం. మన ఆదాయంలో 4 భాగాలు చేయమని చెప్పింది ధర్మశాస్త్రం. ఇప్పుడు 4 భాగాల్లో 2 భాగాలు ఖర్చు పెట్టుకోమని చెప్పారు. దంపతులు సుఖంగా ఆనందంగా గడపడానికి 2 భాగాలు. 50,000 జీతం ఉంటే 25,000 1వ తారీఖు వచ్చేనట్టు ఖర్చు అయిపోవాలి. మిగిలిన 50,000లో 25,000 భవిష్యత్తు కోసం దాచుకోవాలి. అందులో పొలం దాచుకోగా డబ్బులు పెట్టి స్థిరాస్తులు 10 లక్షలు 15 లక్షలు దాటిందంటే పొలం కొందామా, ఇల్లు కొందామా, ఏదో స్థలం కొందామా, ఏదో ఆలోచించాలి. స్థిరాస్తులు పెరగాలి. ఈ చరాస్తులు మిగులుతాయని ఏం చెప్పలేము ఇక్కడ. అలా నెల వచ్చిన ఆదాయంలో 4వ వంతు దాచుకోవాలి. అంతేకాదు 4వ వంతు దాన ధర్మాలు చేయమని చెప్పిన శాస్త్రం. ఈ జన్మకు కాదు, వచ్చే జన్మకు పెట్టుబడి అది. మోక్ష మార్గం చూపించేది అది. సగం ఖర్చు పెట్టేసి మిగిలిన సగంలో సగం భవిష్యత్తు కోసం దాచుకో. బోళ్ళు అవసరాలు ఉంటాయి. ఆ సగంలో సగం సరిగ్గా భరతుడు భాగం కైకేయి భాగం అంటారే, అది తీసుకుని నువ్వు దాన ధర్మాలు చేసుకో. అది భవిష్యత్తుకి వచ్చే జన్మకు పెట్టుబడి. ఈ రకమైన ఆర్థిక విధానాలు అవలంబిస్తే ఈ గృహస్థాశ్రమమే మనకి అంతిమంగా ఆత్మసాక్షాత్కార పదం. ఆత్మసాక్షాత్కారాన్ని కూడా కలిగించగలదు. దానికోసం ఏ సన్యాసం పుచ్చుకోవలసిన అవసరం ఏమీ లేదు. గృహస్థాశ్రమంలో ఉండే ఆ ఆనందో బ్రహ్మేతి విజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతి ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిషం విశంతి ఆనందో బ్రహ్మేతి విజానాత్. అటువంటి ఆనందాన్ని మనం పొందొచ్చు. పరమాత్మానందాన్ని, స్వాత్మానందాన్ని. ఆ ఆనందో బ్రహ్మగా గృహస్థాశ్రమాన్ని గడపడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.